పెళ్లి చేసుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీ పీడ ఎప్పుడు వదులుతుందో, ఒక ఆడదాని మనసు నీకెప్పటికీ అర్థం కాదు. చెత్త ట్రాఫిక్ వల్ల ఇప్పటికే చాలా లేట్ అయింది. మీటింగ్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా, చాలా టెన్షన్ గా ఉంది నాకు. టెన్షన్ గా ఉంది కదా, నువ్వు కాఫీ తాగుతావు, నేను దమ్ కొట్టి వస్తా. యాక్చువల్లీ నాకన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు వరుణ్. తెలుస్తుందా? బాగా నవ్వకం అదా. ఎక్స్క్యూజ్ మీ, ఇక నరేష్ గారంటే. హలో సార్, నరేష్ గారండి. ఓ హలో నరేష్ గారు. ఎక్స్క్యూజ్ మీ నరేష్. ఏమండి, ఇక నరేష్ గారంటే. వీళ్ళు అసలు పట్టించుకో, వీళ్ళ సంగతి. వైఫై ఒకటి పెట్టుకో. వైఫై నీకు వస్తుందా? నీకు వస్తుందా? రావట్లేదు. ఓ షిట్, వైఫై రావట్లేదు. ఎవరైనా ఏదైనా చేయండి ప్లీజ్. ఓ గేమ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఎవరన్నా కాల్ చేయండి, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఆఫీస్ లో ఏసీ లేకపోయినా పర్వాలేదు, కానీ వైఫై లేకపోతే ఐ కాంట్ ఇమాజిన్. ఇక్కడ ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? నెట్ ఆగిపోయి 5 నిమిషాలు అవుతుంది. అయితే చచ్చిపోతారా? ఆక్సిజన్ లేకపోతే చస్తారని తెలుసు, ఇంటర్నెట్ లేకపోతే చస్తారని నేను ఇప్పుడే చూస్తున్నాను. అసలు మీరు ఎంత ఎడిక్ట్ అయ్యారేంటి? ఇలా ఇంటర్నెట్ మైలో పడే మీరు చేయాల్సిన పని 3 గంటలు కాకుండా 8 గంటలు, అంటే దాదాపు 3 రోజులు. ఇలా గంటలు రోజులు, రోజులు వారాలు, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు, సంవత్సరాలు యుగాలైతే ఆఖరికి మన ఆర్థిక వ్యవస్థ ఎన్ని ఎరువులేసినా మొలవని వీడు బోడుగుండులా తయారవుద్ది. ఇలా అవ్వకూడదనే నేనే వైఫై ఆన్ చేశా. అవునా? అవునా? అవును. అసలు మీకు ఏసీ ఇచ్చి, ఇంటర్నెట్ ఇచ్చి, అకౌంట్లో డబ్బులు వేస్తున్నా ఆ బకరగాడెవడు? ఆ బకరాగాన్ని నేనే. మీరు ఇందాక ఎండి గారని తెలియక. అంటే తెలిస్తే ఇంకోలా తిడతావా? చే మన సాఫ్ట్వేర్ వాళ్ళకి వైఫ్ కన్నా వైఫై ముఖ్యం సార్. సోదాపి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పు. గుడ్, వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఇండియన్ ట్రెడిషన్ డిజైన్స్ చేయడంలో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నావు పల్లవి. ఈసారి అవార్డు డెఫినెట్ గా నీకే. అవార్డు రావాలంటే ముందు ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేషన్ ఛాన్స్ రావాలి కదా మేడం. ఈసారి నువ్వు డెఫినెట్ గా పార్టిసిపేట్ చేస్తున్నావు, నాది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నువ్వు డిజైన్స్ అన్ని రెడీ చేసుకో, నేను అదే పనిలో ఉన్నా. రెడీ అవ్వగానే మిమ్మల్ని పిలుస్తా ఫస్ట్. ఓకే, సీ యు సూన్. మ్యాగీ, ఏం చూస్తున్నావు మ్యాగీ? మేడం, ఆ అప్పర్ లేయర్ కట్ ని కొంచెం లోడన్ చేస్తే బాగుంటుంది. నేను నెక్స్ట్ డిజైన్స్ కి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేస్తా, నువ్వు ఆర్డర్ చేయాలి. ఆ వర్క్ చూడు ముందు. హలో, ఎక్కడ బయలుదేరావా? 10 minutes లో స్టార్ట్ అవుతా. ప్లేస్ ఎక్కడో తెలుసుగా. మనం రెగ్యులర్ గా కలిసే రెస్టారెంటేగా. చెప్పడం మర్చిపోయా, మీటింగ్ సక్సెస్, ప్రాజెక్ట్ మనకే. ఓ గుడ్ న్యూస్, ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో కన్ఫర్మ్. థ్యాంక్ యూ. ఒక 10 minutes లో అక్కడ ఉంటా. వరుణ్ నాకు ఫోన్ చేశారు, ప్రాజెక్ట్ ఓకే అయిందని. పల్లవి కూడా నాకు ఫోన్ చేసింది, ఫ్యాషన్ షో ఓకే అయిందని. వీడెక్కడా? అదిగో వచ్చాడు. హే వరుణ్, హాయ్ రా. ఎరా ఒక్కడే వచ్చావా? హలో మేడం. పల్లవి ఏది? పల్లవి జేబులో. అదిగో వచ్చిందిరా. హాయ్ రాజేష్. హాయ్. పల్లవి డార్లింగ్, మాకున్న అర్జెన్సీ కూడా లేదు మీకు. ఇలా అయితే ఎలా? ప్రతి దాంట్లో అర్జెన్సీ అరా, చెప్పిన మాట అసలు పట్టించుకోదు. నువ్వు సర్ది చెప్పాలి కదరా, తనకేది ఇష్టం అది చేస్తే తను హ్యాపీ కదా. నేను హ్యాపీగా ఉంటే అస్సలు చూడలేడు, ఇంకా హ్యాపీగా ఉంచడానికి ఏం చేస్తాడు? ఏం చేయడం ఏంట్రా, ఓ బ్యూటిఫుల్ నైట్ రొమాంటిక్ గా మల్లెపూలు తీసుకుని వెళ్తే నాన్న రాద్ధాంతం చేసింది. మల్లెపూలు తెచ్చి పక్కలోకి రమ్మంటాడు.
ఎప్పుడు చూడ అది తప్ప ఇంక వేరే ధ్యాసే లేదు తనకి నా మీద. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని సర్దుకుపోవాలి కదా. సర్దుకుపోవడానికి అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకు ఛాన్స్ ఉండదు. అది రాకాసి. ఎప్పుడు చూడు తన మాటే గెలవాలని పట్టుదల. నా గురించి అస్సలు పట్టించుకోడు. మాకు ఇంపార్టెంట్ డేస్ వదిలే, కనీసం నా బర్త్డే కూడా తనకి గుర్తుండదు. చెప్పేది విను, దిస్ ఇస్ టూ మచ్. పల్లవి చేసింది 3 మచ్. కాదు, తప్పంతా వరుణ్దే. అయ్యో పిచ్చని నా మాట నమ్ము. పల్లవే ప్రాబ్లం ఇక్కడ. ఏంటి ప్రాబ్లం? వరుణ్ కి అసలు పల్లవి బర్త్డే కూడా గుర్తులేదంట. అదే నీకైతే నా లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అన్ని గుర్తులేవా? అమ్మో తిరిగి నా మీదకి వచ్చేలా ఉంది. ఇప్పుడు నాకు డేట్స్ గుర్తులేవంటే సునామీ వస్తుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేశారు. ఏంటి చెప్పు, గుర్తులేవా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రాబ్లం అంతా వరుందే అనిపిస్తుంది. ఇట్స్ ఓకేలే, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. మన టైం వేస్ట్. మర్చిపోయా, నీ బర్త్డేకి సర్ప్రైజ్ గా ఒక డైమండ్ నెక్లెస్ కొందాం అనుకుంటున్నా. సో స్వీట్. పల్లవికి చెప్పొస్తానే. అమ్మయ్యా, అది గంట నుంచి తప్పించుకున్నాను రా బాబు. ఈ లేడీస్ ని మాయ చేయడంలో వరుణ్ గడ్ ఎప్పుడు డెవలప్ అవుతాడో ఏంటో. పల్లవి డార్లింగ్, రాజేష్ కి అర్జెంట్ కాల్ వచ్చింది. మళ్ళీ కలుస్తాను. డోంట్ స్ట్రెస్డ్ అవుట్. ఓకే, సియా, బాయ్. వన్ బై వన్ రండి అమ్మా. యూజ్ స్పేస్ గాడ్ డామ్ ఇట్. మేల్ రిపోర్టర్స్ బ్యాక్ అమ్మా. ఫీమేల్స్ ముందు రండమ్మా. మంగారు తల్లి అండి. ఏంటి డిఎస్ఎల్ఆరా? 5D వాడండి, అప్డేట్ అవ్వండి. నువ్వు కొంచెం టైట్ పెట్టుకోమ్మా. నువ్వు కొంచెం బయట ఫ్రేమ్ సెంటర్ పెట్టుకోమ్మా. బాగున్నా? ఇక నువ్వు ఫ్రేమ్ అవుట్ అయితే నేను ఫ్రేమ్ ఇన్ అవుతా. అంటే మీకోసమే సెట్ చేస్తున్నాను సార్. నేను సెట్ చేసుకుంటాను నాన్న, నువ్వు లోపల ఫైల్ సెట్ చేయి. ఓకే సార్. ఓ షిట్, మర్చిపోయా సార్. బ్లెస్ మీ సార్. కాళ్ళ పెట్టేంట్రా, వెనుపుడు పుడుస్తావేంటి? లేదు సార్. పోరా ప్లీజ్ పో. ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే 60కి పైగా విడాకుల కేసులు గెలిచిన ఏ ఒక్క లాయరు లేరు. మీరు ఏకంగా 98 కేసులు గెలిచి అతి త్వరలో 100వ కేసుకి చేరువలో ఉన్నారు కదా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉంది రాజా. ఈ విజయం నాదొక్కడిదే కాదు, విడిపోదాం అనుకున్న జంటలందరికీ నా సక్సెస్ షేర్ చేస్తున్నాను. మరి కాసేపట్లో 99వ కేసు వాదించబోతున్నారు కదా, గెలుస్తారా? 99 కాదు, వెరీ సూన్ 100వ కేసు కూడా గెలిచి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేస్తాను. వన్స్ నే కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు. శిష్య రెడీయేనా? అంతా రెడీ సార్. కానీ ఇంకా కానీ ఏంటి శిష్య? అది మన డివోర్స్ కేసు క్లయింట్ సుబ్బారావు గారి వైఫ్ చాలా బాధపడుతుంది సార్. విడాకులు విత్డ్రా చేయమని అడుగుతుంది సార్. బతినాడుతుంది శిష్య సార్. జాలి అనేది మన వర్క్ లో ఉండకూడదు. అవును సార్. వృత్తి ధర్మం కదా, చాలా ఇంపార్టెంట్. అవును సార్. సార్ సుబ్బారావు గారి వైఫ్. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. అప్పుడేదో ఆవేశంలో ఆయన చేసిన పని నచ్చక విడాకులు తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నా పాప భవిష్యత్తు నాశనం చేయకూడదని విడాకులు వద్దు అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్ కి అన్యాయం చేయలేను కదమ్మా. మీరే విడిపోతాం, విడాకులు కావాలి ఇన్నన్నారు అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం, మళ్ళీ హ్యాపీగా ఉంటాం. హౌ కెన్ ఇట్ పాసిబుల్ తల్లి? సాధ్యం కాదు తల్లి. శిష్య సార్ 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 ఆమెను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్. ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్. ఒక పని చేయి శిష్య. సార్ ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తా. అంతే, వెంటనే దాన్ని నువ్వు పెళ్లి చేసుకో. మళ్ళీ విడాకులు కావాలని వచ్చాయి, అది కూడా నేనే వాదించేసి విడాకులు ఇప్పించేసి సెంచరీ పూర్తి చేసుకుంటా. సారీ సార్. ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే మంత్లీ నీకు జీతం వస్తుంది కదా, కట్ చేసి పారేస్తా. సారీ సార్. ఓకే సారీ సార్. యువర్ ఆనర్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు చేయడమైనది. బంగారం, కేసు గెలవకుండా ఎలా ఉంటానో గెలిచాను. కంగ్రాచులేషన్స్. గిన్నిస్ బుక్ లో నా పేరు రికార్డ్ కాబోతుంది. 100వ కేసు ఆల్రెడీ ఒక జంట మన ఆఫీసులో వెయిట్ చేస్తుంది. వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను. నువ్వు రెడీగా ఉండు. నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నాం. సీ యూ, బై బై. చెప్పండి. పర్లేదు చెప్పండి.
నాకు విడాకులు కావాలి సార్. నాకేమైనా మామిడాకులు కావాలా? నాకు విడాకులే కావాలి సార్. ప్రాసలు వద్దండి, ప్రాబ్లమ్స్ చెప్పండి. ఎర్రగా బుర్రగా ఉంది, తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్. ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను. అప్పటికి మా నాన్న ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడు? నానా చెప్పు. నాన్న చెప్పు. అంకుల్ చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మన ఇంటి అవంటలేదు. నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లెపై పేరు రాసి పారేస్తాను. వామ్మో, ఈ ఆస్తి గొడవలు నాకొద్దు అన్నయ్య. పెద్దనాడు చెప్పిన మాట విను. ఆంటీ సైలెంట్ గా ఉన్నట్టుంది, మీకు సపోర్టా? అమ్మా అమ్మా చెప్పమ్మా. మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా? ఆయన మాటే నా మాట. ఆంటీ తానా తందన బ్యాచ్ అనమాట. మా మమ్మీ కూడా అంతే. వాళ్ళు ఎంత వద్దన్నా ఆఖరికి హరిహరాదులు అడ్డు వచ్చినా గానీ నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను భీష్మించి కూర్చున్నా సార్. ఈ హరిహరాదులు ఎవరు, వాళ్ళ పేర్లు, ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే సార్ సార్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. నేను ఏదో ఫ్లోలో చెప్పాను. నేను ఫ్లోలో రాశాను సార్. నేను కూడా మా అమ్మా నాన్నని కాదని వీడితో బయటికి వచ్చాను. మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్? ఏమన్నారు? నానమ్మ నానమ్మా. గ్రానీ. సార్ చెవుడు. ఒసే నాయనమ్మా. ఈడొచ్చిన పిల్ల గడప దాటి వెళితే నిన్నే కాదు, నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తిపోస్తుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా? ఆహా, నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు. నేను చేసుకుంటా, అతనే చేసుకుంటా. నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్. మరి అలాంటప్పుడు అక్కడే చెప్పొచ్చు కదా, నన్ను ఎందుకు రమ్మన్నావు? హలో, నేను నిన్ను రమ్మనలేదు. నా కార్లో వెళ్తా అన్నా, నువ్వే డ్రైవర్గా వచ్చా. ఇప్పుడు నాకు ఈ డ్రైవర్ నచ్చలేదు, అందుకే క్యాబ్లో వెళ్తా అంటున్నా. ఆపండి, ఆపండి రాజా. మీరా? మీరు ఈ టైంలో ఇక్కడేం అసలు చేస్తున్నారు? యాక్చువల్ గా నేను చూసారు ఎలా మాట్లాడుతుందో? వీడే తాగి వాగుతున్నాడు. వీడేదో సెర్లాక్ తినే అమూల్ బేబీ అంట, నేనేదో ఇతని కాల్చుకు తినే కొరువి దయ్యంలో ఉన్నానంట. ఇది ఒకటి నిజం చెప్పేశారు. ఏంట్రా నిజం? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. You shut up. బాబు, బాబు, బాబు. ఏంటి బాబు ఇది? నడు రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు, కాసేపటికి మర్చిపోతారు. ఇదే ఏ సీసీ కెమెరాలో చూసింది అనుకో బాబు, రేపొద్దున మీరు ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అప్లోడ్ అవుతారు బాబు. పరువు పోతుంది బాబు. దయచేసి ఇంటికి వెళ్ళండి, రేపొద్దునే వస్తాను నేను, మనం మాట్లాడుకుందాం. సార్ అర్థం పర్థం లేకుండా. రాజా రాణి ప్లీజ్ నా మాట వినండి రాజా. శుచి మేడం ఏం చేస్తున్నారు? ట్రెడ్మిల్ చేస్తూ టీవీ చూస్తున్నాను సార్. ఓ మల్టీ టాస్కింగ్ అనమాట. ఖర్జూరం సినిమా సార్. ఖర్జూరం కాదు, కన్జూరింగ్. వాళ్ళే గ్రిల్లింగ్ గా ఉంది సార్. గ్రిల్లింగ్ కాదు, థ్రిల్లింగ్. అదేలేండి. అంత ఇంట్రెస్ట్ ఉన్నదని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా. ఆల్రెడీ వెళ్తున్నాను సార్ స్మోకింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ కి. స్మోకింగ్ ఇంగ్లీష్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్. అది మార్నింగ్ డోంట్ షిట్ సార్. షిట్ కాదు, అది షౌట్. అది అదే కదా సార్. పేపర్ అది. వెళ్ళి తెచ్చుకోండి సార్. ఈ పని మనిషి నాకే పనులు చెప్తుంది, అదేమో బాత్రూమ్ ఆక్రమించుకుంది. వీళ్ళందరినీ వదిలించుకుంటే కానీ నాకు దరిద్రం పోదు. అర్జెంటుగా లాయర్ని కలవాలి. సార్ మీకు 100 years సార్. ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు. నామ్ లియా సైతాన్ ఆయా. కరెక్ట్ సార్, రండి కూర్చోండి. కూర్చోండి సార్. ఏంటో చెప్పండి, పొద్దున్నే వచ్చారు. అదే రాజా మీ డైవర్స్ గురించి. త్వరగా ఇప్పించేయండి, వీడితో వేగలేకపోతున్నా. మాది సేమ్ ఫీలింగ్ కానీ మీరు చెప్పండి. మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా. ఏ కోర్టుకు సెలవు ఇచ్చారా? కాదు రాజా, మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందని నా మనసుకు అనిపిస్తుంది రాజా. ఆహాహా, అది జరగదు. పొద్దున్నే జోగులేసేస్తున్నారు. జోక్ కాదు రాజా, ఇది నిజం. 99 దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు. మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీకు బ్రెయిన్ వాష్ చేయాలి, వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చేస్తా. ఒక్క నిమిషం. రాజా గారు, రాజా గారు. సార్ ఆగదు. మీరేంటి సార్ నా బాధ అర్థం చేసుకోరా? అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు? మిమ్మల్నే కదా మేము నమ్ముకుంది. అది కాదమ్మా. ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను. సార్ మీ ఫోటో పేపర్లో పడింది. కేసు ఏమైనా గెలిచారా? నీ తలకాయ అక్కడే ఉంది. గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు? I think I'll let Keith's friend kiss me. What? No way. What are you doing? Janet!
think I'll let Keith French kiss me. What? No way. What are you two doing? టీవీలో దయ్యానికి ఇంత ఓవర్ యాక్షన్. ఇంకా నిజంగా వస్తే ఏమైపోతారు? చిల్లి ఫెలోస్. ఇందాక నామ్ లియా సైతానాయ అన్నాడు. నిజంగా దయ్యమై వచ్చాడంటావా? రాజా నేను ముందే చెప్పాను, మీకు అర్థం కాలా. మీరు తప్పించుకోలేరు, నా మాట వినండి ప్లీజ్. నేను చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్. నా షూ చూపించరా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి, రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు. నేను మీకు ఎలాంటి హాని చెయ్యను, నేను మీకు మాత్రమే కనపడతాను. ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే దానికో లాక్ ఉంది. మేమివాలా? నో, నేను చెప్పింది వినాలి. చెప్పండి. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్లో నేను నా భార్య చనిపోయాను. ఏమండి అక్కడే ఆగిపోయారు ఏంటండి? రండి. నేను రావడానికి ట్రై చేస్తున్నాను, కుదరటం లేదు. ఏమైంది? నేను ఉండలేనండి, రండి. నేను ఉండలేనే, నువ్వు అక్కడే ఉండు. అయ్యో దేవుడా, ఏమిటి పరీక్ష? ఏమిటి చెప్పు? ఎవరయ్యా నువ్వు? నా బంగారం. నీ భార్యని లోపలికి పంపింది, నిన్నిక్కడ ఆపింది నేనే. ఎవరు రాజా మీరు? చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు. మొగుడు పెళ్ళాలు విడదీయటం తప్పు కదా, అది తెలియదా మీకు? ఇంతకీ మీరు ఎవరు సార్? కొంపతీసి దేవుడు కాదు కదా? ఓ మై గాడ్, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ చిన్న డౌట్ స్వామి, ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు. అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము, అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం. మాకు బోర్ కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు. కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు. ఏదో సార్, ఏదో ఒకటి దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్. నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా? సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ను సార్. చాలా తక్కువ టైంలో 99 విడాకులు ఇప్పించాను సార్. ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉండేవాడిని సార్. గోవా ట్రిప్ నుంచి వెనక్ కానీ వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్. అదే ఇక్కడ ప్రాబ్లం కూడా. నువ్వు 99 విడాకులు ఇప్పించావు. వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్లే. నువ్వు నీ స్వార్థం కోసం, నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు. అది నా వృత్తి స్వామి. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా, అది కూడా తెలియదు మీకు? వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా? సారీ స్వామి, ఈ ఒక్కసారి క్షమించు, లోపలికి పంపించండి. ఓకే, పంపిస్తా. కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి. ఏంటి స్వామి? నువ్వు ఎవరికైతే 100వ విడాకులు ఇప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది, మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు. ఓ మై గాడ్, ఇది చాలా చిన్న విషయం సార్. విడగొట్టడం అంటే చాలా కష్టం గని కలపడమే ఉంది సార్. చిట్టిగా 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 సార్. అలా వెళ్తాను, ఇలా వస్తాను, అది మ్యాటరు. కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను జంపైపోతాను. ఇంపాసిబుల్. అది జన్మలో జరగదు. రాజా, వచ్చే జన్మలో కూడా జరగదు. అంటే మంచిదే అని కాబట్టే కదా చులకనగా చూస్తున్నారు. ఎవరు చిట్టికేస్తున్నారు? దేవుడా, చిటికలో పనని చిటికేసి మరీ చెప్పావుగా, ఏమైంది ఇప్పుడు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు. కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాను. దేవుడా, తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు, తెలుసా సామెత? మరి నువ్వేం తెలుస్తున్నావు? వెయిట్ అండ్ సీ. ఓకే. శ్రీ గురుభ్యో నమః. స్వరూప్ చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ లేడు, అదే సంతోషం. ఈ లాయర్ చచ్చాడు.
ఇప్పుడు ఏ లాయర్ని పట్టుకో రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇక్కడ కూడా వదలరా సార్? సారీ రాజా, ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా. ఇటు ఏ, ఐమ్ ఫీలింగ్ పిత్రాంగి ఇదిగోండి, ఏంటిది? కొత్తిమీర పిత్రాంగి. తిమేర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా. ఉప్పేది? వెయ్యాలి మేడం. కారం కూడా లేదు. అది కూడా వెయ్యాలి మేడం. ఓ పని చేయవే, ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే, నేనే వేసుకుంటాను. నైస్ ఐడియా, రేపటి నుంచి అదే చేస్తా. ఆ? వచ్చారా? ఎన్నిసార్లు చెప్పినాయండ్రే, ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా? సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్? నీకెందుకే, నీతో కదగా. ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు? దెయ్యంతో మాట్లాడుతా. సార్ ఆత్మ అని చెప్పండి సార్, గౌరవంగా మరీ దెయ్యం అంటున్నారు. హలో బిగ్ బాస్. ఎవరన్నారంట చెప్పిన పని చేయకుండా? ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు. కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది. హలో, స్వరూప్ ఇక్కడ. మాకే లోన్ వద్దమ్మా, ఈ ఒన్నిల్లే అమ్మేద్దాం అనుకుంటున్నాం. నేను లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్ సార్. గుర్తున్నాను సార్, మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను. ఒక్క నిమిషం. మీ అసిస్టెంట్ మాట్లాడతారా? అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు. చెప్పమ్మా. ఒక సాడ్ న్యూస్ సార్. లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్. తెలిసిందే. మీకే తెలుసు సార్? ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పారు. పేపర్లో చూసినట్టున్నాడు. అదే సార్, మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్. మా గురువు గారి 100వ కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ. అమ్మ నా నల్లోడా, మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చెయ్యి మీద అలాగే ఉంది సార్. మీరు ఏ లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువుగారు ఆత్మ శాంతిస్తుంది, నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్. ప్లీజ్ అలానే చేద్దాం. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు. ఓరి దేవుడా, ఇదా నువ్వు తలుచుకుంటుంది? ఇది నీకు వర్కౌట్ కాదు. ఆ నల్లోడు వేస్ట్ ఫెలో, వాడు నన్నేం చేయలేడు. మై డియర్ ఎంప్లాయీస్, ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటి సార్ శాలరీస్ హైక్ చేస్తున్నారా? ఎప్పుడు చూసినా శాలరీ హైకు రెండు పర్లేదా నీకు? వరుణ్ బాబు, ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే, ఏంటే నువ్వు చెప్పేది? చెప్తా అర్థం కదా నీకు? ఎలా వరుణ్, ఏంటి ప్రాబ్లం? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్. బీ హియర్. ఓకే సార్. అబ్బో పెద్ద బిళ్ళ పిత్తనావే. మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలకృతం కావాలని ఇన్సైడ్ న్యూస్. ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. అస్సలు కోఆపరేట్ చేయను. ఏం చేసుకోండి చేసుకోపో. ఏ వరుణ్, ఏంటయ్యా నీ కాలస్లో? బ్లూటూత్ లో ఇక్కడ మాట్లాడుతున్నా. బ్లూటూత్ లేదే. కింద పడింది సార్. కిందేం లేదు కానీ వాడెవడు రాజా, నీ టీం లీడరా? గో హెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే. వరుణ్ బాబు, తలనొప్పిగా ఉందా? వదలవా? నన్ను వదలవా? ఒక్క అరగంట మీ ఇద్దరూ కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు. నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తలబెట్టినట్టే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓ పని చేయి, మీరు వెళ్ళి నన్ను ఒప్పించండి, అప్పుడు నేను ఆలోచిస్తాను. ప్రామిస్. గోస్ట్ ప్రామిస్. తల్లివి నీవే, తండ్రివి నీవే. ఆహా, చల్లగా కరుణించే. చల్లలేదు ఎలవా. వరుణ్, ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే. ఇందాక మీటింగ్ లో అలా చేసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు. అసలు నీకేమైంది? ఈ డ్రెస్సులో భలేగా ఉన్నావు తెలుసా? నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా? నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పడతాయి. వరుణ్ బాబు, నువ్వు సెట్ చేసింది ఈ దివ్యనే కదా? నీకెందుకే? నీకు చెప్పిన పని చేసుకున్నాడు. అది చచ్చినా ఒప్పుకోదు. ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా. సూపర్. హలో అమ్మా. ఎందుకమ్మా అలా అరిచావు? భయపడిపోయాను. ఏమైంది మేడం? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఎందుకు అలా అరిచారు? ఏం లేదు, కాక్రోచ్ కనిపించింది. అయ్యో, నా కాక్రోచ్లు కనిపించారా? నువ్వు వెళ్ళి లోపల పని చూడు. వెళ్ళు. ఓకే. రాణి, నీతో కొంచెం పనుంది. నాకు నీతో పని లేదు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మేడం, మీకు నాతో పని లేదా? నాకు హాలిడే. అబ్బా, నీ గురించి కాదమ్మా. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు? మీ తాత వచ్చి చేస్తాడా? ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్లో పెట్టు. ఓకే. అమ్మా అనుష్క రాణి, నాకొక్క అరగంట టైం ఇస్తే
మొత్తం సెటిల్ చేస్తానమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు 6 నిమిషం కూడా టైం ఇవ్వను. ఏమైంది మేడంకి? అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మా. కొట్టేస్తాను మిమ్మల్ని. నా మాట కొంచెం వినమ్మా. నేను వాడితో విడిపోవడానికి 100 కారణాలు చెప్తాను. కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి, ఆలోచిస్తాను. అది కాదమ్మా. అయినా ఆ రోజు ఏమన్నా, ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్, మీరు విడిపోవాల్సిందే అన్నావుగా. ఇన్నానమ్మా నేను. ఇంకా అన్నావు, అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని 2 డేస్ వెయిట్ చేయండి అని. ఊపిరాగి పైకి పోయావు. మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మళ్ళీ కలుస్తాను. మిలింగే. మేడం మీకేదో అయింది. మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు. ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది. అర్జెంటుగా వదిలించేయాలి. అవును, వదిలించే వాళ్ళెవరైనా నీకు తెలుసా? తెలుసా? ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికేం వెళ్ళక్కర్లేదు. ఇక్కడే హైదరాబాద్లో గల్లీకొకలున్నారు. అయితే పిలిపించు. దెయ్యం కాదు, మంత్రిగాడు. నేనే పిలిపించాను భూతాన్ని వదిలించుకోవడానికి. పల్లవి అని పేరు గత చూసి వెలగొందా ముక్కు పొడిచిగలదా సుంచరలే అక్కడ కిచకిచ అంతవా రా వెనకత్రా రా నా వెనకత్ర పారి వచ్చాయి. పొలాల్లో ఎలికలు పట్టేవాళ్ళగా ఉన్నాడు వీడు. నన్నేం చేస్తాడు రాజా? పోనీలే, ఈ విషయం కోసమైనా ఇద్దరు కలిశారు. ఎవరో బెల్ కొట్టారు. వినపడుతుందిలే. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వరుణ్ చటర్జీ. విజయ్ చాటర్జీ. ఓ వెల్కమ్. వాయా చాచా అరే బట్ పట్ అసత్ ఏ సచ్ అర్జర్దా ఏయ్ ఎవరడా ఈడెవడో తలకు మిషన్ తగిలించుకుని వచ్చాడా? ఎవరు రాజా వీరు? ఫేమస్ మెంటలిస్టు. నీలాంటి దెయ్యాలు చిటికినలతో పట్టేస్తాడు. అరే ఈ విషయంలో కూడా ఒకడెవరు అన్నమాట. ఒరే మిశ్రా, ఎవడు పడతాడు లోపలికి వెళ్ళిపోవడానికి? ఇదేమైనా పశువులు దొడ్డు అనుకున్నారా? ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు? ఐఎమ్ గోయింగ్. సార్ వాళ్ళు వేరే బ్యాచ్, మనం వేరే బ్యాచ్. వాళ్ళేంటి సార్, మనం మెయిన్. పట్టేసుకోండి. ఏంట్రా నా చుట్టూ తిరుగుతాను నువ్వా? ఏడో లోకలు నువ్వు సార్. సార్ ఇక్కడే ఉన్నాడు. అక్కడ అక్కడ ఉన్నాడు. తల మీద మెసలు లాగగలను. రింగా రింగా రింగ కాదురా, రూపాయి బిల్ల బిల్ల కాదురా, బచ్చల కూర కాదురా, బంగాళదుంప 1 2 3 4 రే 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 రే. సిల్లీ ఫెలో. వాసస్థాన్ వీసస్థాన్ చూసావా, పిల్లక పీకేస్తానంటాడు. ఆమీనా కట్టా మీనా పిల్ల కాదురా రంభ, రంభ కాదురా రమ్మి కృష్ణ. 1 2 3 ఎస్టీ ఓపి స్టాప్ స్టాప్ స్టాప్. Shut up, you liar. The ghost is in the bottle. I got it. Shut up the line. Yours are my It's what? No. ఆపండి. ఎవరో ఒకరు పెట్టారు. ఓకే కదా? ముందు నా డబ్బులు No, Mr. Varun. Credit is very important. మీరేటండి మధ్యలో ఆడి క్రెడిట్ కార్డు నాకు ఇచ్చేయండి, పేమెంట్ మాత్రం నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఇవ్వాలా? గోష్ట్ మావాడే పెట్టాడు. మళ్ళీ ఆడే పెట్టాడు అంటాడు. అవును, మావాడే పట్టాడు. కాదు, మావాడే పెట్టాడు. మావాడే పట్టాడు. మావాడే పట్టాడు. మావాడే పట్టాడు. I got it. ఘాటు కాదురా, నేనే పెట్టా. No. అవును, మావాడే పట్టాడు. ఆకేసి పప్పేసి నెయ్యేసి నాకు ముద్ద నీకో ముద్ద. ఏమండి రాజా మాస్టర్? రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు? మీరు ఇక్కడ ఉండగా మరి ఇంక వాళ్ళు ఏం పట్టుకున్నారు? ఏంటి ఇందాక నుంచి చెరువులో కల మాట్లాడుకుంటున్నారు? Mr. Varun. ఆగండి. మీరు పట్టారా, వాడు పట్టాడా? No, what I got. అది ఘాటు ఘాటు అంతనేంటి ఇందాక నుంచి పునః ఘాటేంటి నువ్వే అడిగేకుంటా. ఒక్క నిమిషం. నువ్వేం పట్టావు? చాలా ఓల్డ్ దెయ్యం, పవర్ఫుల్ దెయ్యం, 60 ఏళ్ళు ఉంటాయి. అలా అమ్మమ్మే అనుకుంటా. ముసలిది సావక మీరేం పట్టారు? A 16-year-old boy who committed suicide playing Blue Whale. వాళ్ళ కొడుకునేమో కొంపతి. ఒక్క నిమిషం. 16 సంవత్సరాలు, 60 ఏళ్ళు.
చూసారా అదే ఊ అంటే అటు తిరిగితేనే ముసలిదాని మొగుడు గారు ఉన్నాడే అక్కడ నువ్వేంద్ర పాసిపళ్ళు వేసుకొని ఎస్టీ బాబు స్టాప్ అని క్షమించండి పిల్లల మీద కొట్టకండి సార్ వాయిస్ పని అబ్బా పిల్లల మీద తగులుకురా అక్కడ కొట్ట పిల్లలు అనుకుంటారా పెట్టాపరం డ్రమ్లు అనుకుంటారా స్టాప్ ఇట్ వి ఆర్ ఫేక్ వారిని ఇంగ్లీష్ తగల ఇంగ్లీషు తెలుగు తెలుగు ఆపండ్రా బాబు కొట్టకండ్రా బాబు తప్పైపోయింది మోసగాలం రా ప్లీజ్ ఊరిని శ్రీకాకుళం ఇద్దరిని ఎల్లు తీసుకో వల్ల కాదు. హలో సార్ బాగున్నారు సార్ చెప్పు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్. సరే దాకు నేను పెట్టేస్తాను సార్. ఓ మై గాడ్ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీదనన్నమాట. నమస్తే మేడం. ఈ మధ్య కొంచెం చిక్కినట్టున్నారు బట్ బాగున్నారు. హలో, వచ్చిన పని ఏంటో చెప్పండి, పలకరింపుల తర్వాత. ఏదో చిన్న ఆశ సార్. ఈరోజు ఆషాఢ శుద్ధ తది సార్, మా గురువుగారి పుట్టినరోజు. అన్నదానానికి చందా కావాలా? చిచ్చి కాదండి, ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ లీగల్ డివోర్స్ చాలా మంచి రోజు అండి. ఎగ్జాక్ట్లీ 11:05 మంచి ముహూర్తం కూడా ఉంది. అంబరాల్లోడా విడాకులు కూడా మంచి రోజులు ఉంటాయిరా. విడాకులకు ముహూర్తాలేంటే కామెడీ. ప్లీజ్ అలా అనకండి సార్, నాకు చాలా సెంటిమెంట్, మా గురువుగారికి కూడా. అబద్ధాలు ఆడితే చెప్పుతో కొడతారా నిన్ను. సో మీరు డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు సార్. ఏం స్టార్ట్ చేస్తావరా నువ్వు? నా బర్త్డే రోజే నాకు స్పాట్ పెడతావరా? ఒరే ఎదవా, లా చదవడానికి నీకు 12 ఏళ్ళు పట్టిందిరా. అఫిడవిట్ రాయటం తెలియదు, సెక్షన్లు అంటే ఏంటో తెలియదు, చెట్టు కింద ప్లేడర్ కూడా పనికిరావురా నువ్వు. ఏం పీకుతావో పీకరా. సార్ చూస్తాను పీక్. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చూస్తున్నారు? నేను ప్రాబ్లమా? నువ్వే ప్రాబ్లం. నీ మీద అస్సలు నమ్మకం లేదు. అసలే ఫస్ట్ కేసు అంటున్నావు. మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం. లాగిచ్చు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. లవ్ యూ రాజా. ఎంత మాట అన్నారు సార్. ఇది అఫీషియల్ గా నా ఫస్ట్ కేసు అవ్వచ్చు, కానీ ఒక రిటైర్డ్ జడ్జ్కున్నంత ఎక్స్పీరియన్స్. నేను ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ ఇవ్వాల్సింది. పరుపర నేను చట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేస్తా. న్యాయ శాస్త్రాన్ని నమ్మి పింగేస్తా. ఇన్ఫాక్ట్ ఆ 99 కేసులు గిన్నిస్ రికార్డ్ ఐడియా కూడా నాదే. అవి నచ్చే మా గురువు గారు నా కాళ్ళు పట్టుకొని బతులాడితే ఆయన అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యాను. మీకు విషయం చెప్తాను, కానీ ఎవరికి చెప్పొద్దు. చెప్పా. నేనిచ్చిన ఐడియాస్ తోటి ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్. ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే సార్. ప్రూవ్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు. చచ్చిపోయి ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నారుగా. అదే ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారని. అరే అది నోరా జిహెచ్ఎంసీ టాయిలెట్ చెప్పాల్సిన మొత్తం చెప్పేసి అసలు నా గురించి నేనేం చెప్పుకోనండి సెల్ఫ్ అని చెప్తావా? నన్ను నమ్మండి వరుణ్ రాజా. ఆ నల్లుండి సార్, ఇందాక నమ్మకండి. నేను చూస్తున్నాను, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు మళ్ళీ ఎక్కడ చూస్తున్నారు? పోనీ మీకు నా మీద నమ్మకం లేకపోతే ఇది చూడండి, బ్రహ్మాస్త్రం. మీ డివోర్స్ పేపర్స్. ఈ పేపర్స్ ని మా గురువుగారు స్వహస్తాలతో తయారు చేశారు. అమ్మ నల్లోడా, నా ఆఫీస్కి వెళ్ళి నా బ్యాగ్ నుంచి దొప్పుకొచ్చావరా నువ్వు? దీని మీద మీరు సంతకం పెట్టారనుకోండి, మిమ్మల్ని విడిపోకుండా ఎవ్వరూ ఆపలేరు. మీకు ఎలాగో నా మీద నమ్మకం లేదు, కనీసం మా గురుగారి మీద నమ్మకం ఉంది కదా. ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారనుకోండి, ఇంకా మీకు డివోర్స్ అయిపోయినట్టే. కాకపోతే చిన్న కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంది, అది నేను మేనేజ్ చేసుకుంటాను. వామ్మో, వీడు నా కొమ్మ గుచ్చేలాగున్నాడు. వరుణ్ బాబు నీకు దండం పెడతా. మేడం కొంచెం నా టైం ఏంటి, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. వరుణ్ బాబు ఏంటి సార్? నువ్వు మోసపోతావు. అయ్యా గురుగారు, మీరు ఎక్కడున్నారో నన్ను ఆశీర్వదించండి.
ఏ గుడ్ న్యూస్. లాస్ట్ వీక్ మనకు వచ్చిన ఇన్సైడ్ న్యూస్ కరెక్టే. అది ముందే మనం తెలుసుకుని వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మార్కెట్లో అందరికంటే ముందే మనం ఉంటాం. ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ మూవ్ టువర్డ్స్ ఎ బిగ్ లీప్ ఇన్ ద గ్రోత్. ఇట్స్ టైమ్ ఫర్ మ్యూజిక్. మనం చేయబోయే ప్రాజెక్ట్ కి వరుణ్ టెక్నికల్ లీడ్ గా అపాయింట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ వరుణ్ డి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. అక్కడేమో ఆ గోల్ వదిలింది, ఇక్కడేమో ప్రమోషన్. బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ రా. ఓకే గైస్, సాయంత్రం అందరికి పార్టీ. ఇల్లు చేసింది, కమాన్. థ్యాంక్ యూ. పడిపోయేలా తాగడం అవసరమా వరుణ్? రేపటి నుంచి ఇంట్లో తాగొచ్చు, ఎవరు ఉండరు. అబ్బో, బి కేర్ఫుల్. ఏ పడిపోతున్నావు. సార్ ఇచ్చారు డోర్. హాయ్ పల్లవి. దీని మొహం చూస్తే మొత్తం బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సబ్గా ఓ వైఫ్ డో క్రై ఏం పంపించేశా? దాన్ని లోపలికి తీసుకురావాల్సిందిగా. ఓ నేనున్నానా? నువ్వు ఉంటే ఏంటి తొక్క. రేపటి నుంచి రోజుకో దాన్ని తీసుకొచ్చి జనకరి. నీలాంటి వాడి కోసం నా ఫ్యామిలీ అందరినీ వదిలేసి వచ్చాను చూడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నీ మీద నీకేంటి, నాకే అసహ్యం. ఆగవేంటి, ఫ్యామిలీని వదిలేసి వచ్చిందట. అప్పటికి మేము వెనకేసుకొచ్చామేంటి? మేము వదిలేసే వచ్చాం. నీకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు. నువ్వు అమ్మాయి అయితే తెలిసేది నా బాధ. అబ్బా, అప్పటికి ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరినీ చదివేసినట్టు నువ్వు మగాడు అయితే తెలిసేదే మా బాధ ఏంటో. నీ మొహం చూడ్డానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. చూడుకో, ఆ డబ్బు రాగానే నీ పీడ వదిలించుకుంటాను. మంచి తల్లి. విడాకుల మీద సంతకం పెట్టగానే టీం లీడర్ అయిపోయా. నిన్ను వదిలించుకున్నా అనుకో, ఈ రాష్ట్రానికి లీడర్ అవుతా. అధ్యక్ష, ఇదొద్దు, నేను కొంపొద్దు. రేపే నేను వెళ్ళిపోతా. తగలడు. పొట్టె డ్రెస్సులు వేసుకుని మమ్మల్ని టెంప్ట్ చేయటం. ఓలసొక్క. కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట మా లెక్కలు తేలిపోయాయి. మీ సంగతి ఏంటి? దాంతోనా నాతోనా? అక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు డిసైడ్ అవనేం పర్లేదు. ఇక ఈ జన్మలో సచ్చినా మీరు మీ ఆవిడ దగ్గరికి ఆల్రెడీ చచ్చిపోయారు కదా. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరములో గుడ్ నైట్.
మీసాలు వచ్చాయి, గొంతు అబ్బా, వీడు ఎలా ఉన్నాడు? వరుణ్, నిన్నే లేగు. నావే ఏమైంది రాజా? మా బాడీస్ బాడీ మారిపోయాయి. మారిస్తే మారిపోవా? నేనే మార్చా. జబ్బలకిడి పంప. సరిగ్గా చిరియబ్బా. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఏం జరిగింది హరిశ్చంద్ర ప్రసాద్? నిన్నటిదాకా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉన్నారు, కానీ ఈ రోజు జరిగిన సీన్ చూసిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకమే లేదు. ఇప్పుడు అర్థమైందా? విడదీసినంత తేలిక కాదు కలపడం. అర్థమైనా ఏమిటి లాభం దేవుడా? ఇప్పుడు నేను చచ్చి చేశాను కదా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇక నువ్వు భూమి మీద పేయింగ్ గెస్ట్ నుండి పర్మనెంట్ మెంబర్ అవుతావు. అమ్మా, నేనంటే మీ దృష్టిలో వెదవని, దొంగని, లోఫర్ని, దగులుబాజీని. కానీ నా పెళ్ళం ముఖం చూడాలి కదా, నా పెళ్ళంని భక్తురాలు కదా. ఓర్ని లిటిగేషన్ లాయరు, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ చేసావు కదరా. సరే పో, నీకో వరం ఇస్తాను, దాన్ని వాడుకో. అవునా? ఇప్పుడు ఈయనిచ్చే వరంతో పల్లవిని వరుణ్ణి కలిపే బదులు అసలు మాకు యాక్సిడెంటే జరగలేదని చెప్పేసామనుకో, నేను మా ఆవిడ తిరిగి బతికేస్తాం కదా. అది జరగదు. ఏ? ఈ వరంతో గతాన్ని, వర్తమానాన్ని, అలాగే భవిష్యత్తుని, అంతేకాదు మనుషుల మనసుల్ని కూడా మార్చలేవు. కేవలం ఒకే ఒక పని మాత్రం చేయగలవు. ఇప్పుడిచ్చిన ఆ ఒక్క వరంతో నేను చేయగల పనేంటో తెలుసుకోవటం ఎలా? వాళ్లే చెప్పారు నువ్వేం చేయాలో. అవునా? తీరిగ్గా కూర్చొని ఆలోచించు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అమ్మా తల్లి అని బతిలాడా పిల్ల, అయ్యా బాబు అని బతిలాడా పిల్ల. అందుకే అలా ఇలా మార్చా. ఈ రోజు నుంచి నువ్వు పల్లవి, ఈ రోజు నుంచి నువ్వు వరుణు. అయితే మాత్రం ఇలా మార్చేస్తారా? అవును, మీరే కదా నాకు సలహా ఇచ్చారు, మీరే కదా నాకు ఐడియా ఇచ్చారు, మీరే నాకు సలహా ఇచ్చారు. మేమా? అవును అనుష్క, ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోమని చెప్పారు కదా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నీకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు. నువ్వు ఆ అమ్మాయి వెతి తెలిసేది నా బాధ. నువ్వు మగాడు అయితే తెలిసేదే మా బాధ ఏంటో. అనుష్క గుర్తొచ్చిందా? అంటే తాగేసి దేన్నో తీసుకొస్తే నేను అలా అన్నాను. ఏ, ఇప్పుడు ఈ బాడీలతో ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? మా బాడీస్ నార్మల్ ఎలా అవుతాయి? మునుపటిలా ప్రేమగా ఉంటే మీ బాడీలు మీకు వస్తాయి, మీ అవయవాలు మీకు వస్తాయి, మీ ఆనందాలు మీకు వస్తాయి. అది జరగని పని. ఇట్స్ ఇంపాసిబుల్. మిమ్మల్ని మీరు తప్ప ఎవ్వరూ కాపాడలేరు అనుష్క. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నేను లాస్ట్ టైం కూడా గోవా వెళ్ళి ఏమి ఎంజాయ్ చేయలేకపోయాను. ఇప్పుడు డైరెక్ట్ గా గోవా వెళ్తున్నా ఎంజాయ్ చేయడానికి. ఎక్కడ మీరు కలిసి ఉన్నారనుకో, నాకు లైట్ వెలుగుతుంది, నా భార్య దగ్గరికి వెళ్లే మార్గం నాకు దొరుకుతుంది. చచ్చి బతికారు గాని లేకపోతే చంపేసేదాన్ని మిమ్మల్ని. ఎలా అవుద్ది? ఆత్మను స్పృశించజాలరు, ఆత్మ మరణింపజాలదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణి. మా జీవితం, నా ఇంట్లో ఆత్మ ఉందంటే ఎవడో నమ్ముడు. ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే మూతితో నవ్వుతారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను. ఇదిగో ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ అవ్వాలంటే చంప చెల్లుమంటుంది. లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెటప్లు అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. అలాంటిది నా బాడీలో నీ హావభావాలు, ఆడంగి వేషాలు చూస్తుంటే దేవుడా. ఇష్యూ
గట్టిగా అరవకు వాడు వస్తాడు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. దమ్ము కొట్టకు చెప్తా. ఓయ్ బాడీకి హార్మ్ఫుల్, దమ్ము వద్దు. దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు. ఓ. చెప్పు, ఉంచమంటావా? స్టమక్ స్టోరేజ్ ఇంకా హార్మ్ఫుల్. ఈ కంపు కన్నా ఆ కంపు నయం, వెళ్ళు. చిచి, ఏంటిది? బ్రా. నా బాడీకి ఏంటి బ్రా? బ్రా లేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు. ఆ అయితే సరే, బట్టలిప్పి రోడ్డు మీద తిరగడం నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. తిరగనా? అమ్మో వద్దు. అయినా ఎక్కడికి ఎగేసుకుని రెడీ అవుతున్నావు? బొటిక్కి. నువ్వు వెళ్లాల్సింది నీ బొక్కల బొట్టికి కాదు, నా ఆఫీస్ కి. నీదే తొక్కల ఆఫీస్. నీదే బొక్కల బొట్టికి. నీదే తొక్కల నీదే ఆఫీస్. బొక్కల బొట్టికి. వస్తుందా? ఏ ముందు అది తీసేయ్, నేను చూసొస్తా. నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు? ఫోన్ చెప్తారు, కాల్ రిటర్న్ చేయరు. అరే ఇంపార్టెంట్ విషయం చెప్దాం ఇక్కడ రాకొచ్చా. మీరు ఫ్యామిలీ సర్రా. ఎవరు? నమస్తే. ఏంటంటే అలా డిఫరెంట్. చేతి కొట్టేస్తాను. కూర్చోండి. అరే హా, ఏంటి చెప్పు. ఇలా మీరే చేస్తుందేంటి? దీనికి బాగా గొలుగులు పెడుతున్నట్టుంది. డెస్పరేషన్. దీనికి డివోర్స్ ఇప్పించాల్సిందే. ఈరోజు మీ కౌన్సిలింగ్. మొన్నేగా సంతకం పెట్టావు, ఇంత తొందరగా అలా? హలో, డివోర్స్ అంటేనే డోర్ డెలివరీ ఇచ్చేవాడిని. బ్యాక్ డోర్ లో ఏం చేయాలి తెలీదా? వాట్ ఇస్ సిల్లీ క్వశ్చన్. అది కాదయ్యా, ఇప్పుడు సడన్ గా ఈ డైవర్స్ మ్యాటర్ ఎందుకని? ఎందుకు? రాత్రో మ్యాటర్ జరిగిందిలే. రాత్రి మ్యాటర్ జరిగిందా? అంటే డబుల్ కమిట్ కాస్త కుర్బల కమిట్ అయిందేంటి? ఇది మనకు బొక్కలా ఉంది. నో 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 నో, అలా కుదరదండి. ఒకసారి డివోర్స్ అప్లై చేసిన తర్వాత హౌ కెన్ యూ డూ దట్? ఇట్స్ ఇల్లీగల్. ఏమయ్యా కంట్రోల్ లేదా? కొట్టేస్తాను. అలాంటిది ఏం జరగలేదు. ఏమైనా సరే మీరు మాత్రం ఇప్పుడు నాతో రావాలి అంతే. పోస్ట్పోన్ చేయవయ్యా బాబు. దీనికి బాగా గొలుగులు పెడుతుంది, మళ్ళీ ఇదే పోస్ట్ పోన్ అంటుంది. మ్యాటర్ ఏమో జరిగిందంటున్నారు. ఇలా కష్టమే. వీళ్ళని నాతో కొట్టాలి. ఆల్ రైట్, ఇప్పుడు మీరు నాతో కౌన్సిలింగ్ రాకపోతే సెక్షన్ 508, 256A, 482, 21B అండ్ 53A కింద కింద 6 నెలలు జైలు శిక్ష, 2 లక్షలు జరిమానా. ఎందుకు? మేమేం చేసాం? కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, కోర్ట్ ధిక్కరణ. ఇప్పుడు చెప్పండి, నాతో కౌన్సిలింగ్ వస్తారా, జైలుకి వెళ్తారా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఆప్షన్ ఏ చేసుకో. అయ్యో ఇప్పుడు మనం ఎలా మీ స్పర్శ, ఆ టచ్. దెబ్బలు కొట్టేస్తాను. వెళ్ళిపో. Now, tell me the reason for your divorce. చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. చెప్పు. ముందు నువ్వు చెప్పు. నువ్వు నేను చెప్పు. చెబుతాగా. దిస్ ఈజ్ నాట్ ఎ కోర్ట్. మీరేం భయపడొద్దు. దిస్ ఈజ్ జస్ట్ ఎ లీగల్ ఆర్బిట్రేషన్. ఆహా. ప్రాబ్లం అమ్మాయిదా అబ్బాయిదా? అమ్మాయి చాలా మంచిది సార్. చాలా ఓర్పుతో ఈ సొసైటీ కోసం ఈ మ్యారేజ్ని భరిస్తుంది. ఏంటి నువ్వా? ఓర్పుతోనా? సార్ నేను మాట్లాడేటప్పుడు వాడిని మాట్లాడొద్దని చెప్పండి. అమ్మాయిని పట్టుకుని వాడు వీడు అంటావేంటి? నువ్వు చెప్పవయ్యా. అయ్యా అనకండి. మాట్లాడొద్దని చెప్పండి. నువ్వు మాట్లాడకమ్మా, తనను మాట్లాడలేవు. సార్ అమ్మాయి చాలా మంచిది. ఎన్ని బాధలు పెట్టినా కామ్గా భరిస్తుంది. నోట్లో నాలుగు లేదంటే నమ్మండి. ఆహా. ఏంటి ఇవన్నీ నువ్వే? చూసారా వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు ఊరుకోమ్మా, కాసేపు ఆగు. అది అన్న అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్? అద్యా అబ్బాయిని పట్టుకుని అది ఇది అంటావేంటమ్మా? అదే సార్, మేము ముందు ఫ్రెండ్షిప్ లో అలా పిలుచుకునే వాళ్ళం. ఒకప్పుడు ఒసే ఒరే అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది వాడు అంటున్నారు. ఇక తర్వాత ఏమనుకుంటారో ఏమో. సరే వెళ్ళి చెప్పయ్యా. చెప్పమ్మా. అమ్మాయి చాలా సహనశీలి. అబ్బాయి వాళ్ళలో పడి మోసపోయింది. అబ్బాయి చాలా ప్రాబ్లం సార్. అసలు ఏం పట్టించుకోడు. తిన్నదో లేదో కూడా చూడు. ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే. ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డులో ఇది తప్ప ఇంకేం లేదా? నిన్ను మాట్లాడుతున్నానా? ఇక నువ్వు చెప్పమ్మా. ప్రాబ్లం అంతా అమ్మాయిలోనే ఉంది. అసలు చెప్పింది అర్థం చేసుకోదు. ఒకటే నస బ్యాచ్. అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు, ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా? ఇప్పుడు మీరు ఉన్నారు సార్, 24 hours మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి? ఇదిగో నా వైఫ్ ని గుర్తు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయవాకండి. అయ్యో ఇందులో కన్ఫ్యూజ్ అవటమే ఉంది సార్. మేమంతా క్లియర్ గా చెప్తుంటే. సరే కానీ ఇప్పుడు అమ్మాయి మంచిది అంటున్నావుగా? అవును. మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చుగా. ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి? అది కుదరదు సార్. అబ్బా నువ్వు ఎందుకమ్మా మాట్లాడతావు? అబ్బాయి నువ్వే మంచిది అనమాటున్నాడుగా. అయ్యో నేను అలా అనలేదు సార్. అబ్బాయిలోనే ప్రాబ్లం ఉందంటున్నాను. అదే కదయ్యా నేను అంటుంది. లేదు సార్, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అబ్బాయి అలా అనట్లేదు.
ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది, అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకు అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి? అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి. అబ్బాయి అమ్మాయి adjust adjust అవ్వాలి. అవ్వాలి. కొట్టేస్తాను మళ్ళీ. మీరు ఆపడమ్మా, మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మిమ్మల్ని నా దగ్గరికి దూలింది ఎవరు? స్వరూప్. ఆ, ఒక్కసారి ఆ స్వరూపుని నా దగ్గరికి పంపించవా? ఏంటో టెన్షన్ అవుతుంది, డివోర్స్ అవ్వాలి, దాన్ని నేను సెట్ చేసుకోవాలి, చాలా స్వరూప్. work ఉంది. స్వరూప్ సార్ నేను లోపలికి రమ్మంటున్నారు. రమ్మన్నారా? కొట్టేస్తాను. కంగారు పడకండి సార్, ఇది జస్ట్ ఫార్మాలిటీ. ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమంటారు, అయితే పోలియో ఉన్నట్ట కాదే, ఫార్మాలిటీ. 2 minutes వెళ్ళి సెట్ చేస్తారు. అసలు మీరు నవయ్యా, ఏంటి చాలా ఏంటి సార్, కేసు చాలా టైట్ గా ఉంది కదా? కేసు చాలా టైట్ గా ఉంది కదా, కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్ గా ఉంది. ఆనలా నాకు అర్థం కాదు సార్. ఎంతవా నీ డైవర్సన్ కోసం ఎవరో దారిని పోయే వాళ్ళని నా దగ్గరికి పంపించి నా టైం అంతా వేస్ట్ చేస్తావా? నీ గురువు ఒకడు ఉండేవాడు, వాడు 99 విడాకులు ఇప్పించాడు. నువ్వు వాళ్ళలాగే తయారైపోతున్నావా? ఒక్కసారి ఇలాంటి మెంటల్ హాస్పిటల్ బ్యాచ్ నా దగ్గరికి పంపించావు, గెట్ అవుట్, గెట్ అవుట్. వరుణ్ నీకే ఫోన్. అమ్మో మా బాస్. మాట్లాడు మాట్లాడు. నేనెందుకు మాట్లాడాలి? అయ్యో ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా, మాట్లాడు. ఆపు. ఏంటి ఆర్డర్ ఇస్తున్నావు? పోనీ రిక్వెస్ట్ అనుకో. ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్లో ఉంది. కొంచెం ఫోన్ ఎత్తవా? వినే ఉంది కానీ మర్యాద లేదు. పల్లవి గారు కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్. ఇది పద్ధతి. హలో. హలో ఏంటి హలో? కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఆఫీస్ కూడా రాలేదు, కనీసం లీవ్ పెడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాట్ హ్యాపెండ్ టు యు మ్యాన్? అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల. బాడీలు చేంజ్ అవటం ఏంటి? అదే సార్, వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అంతా ఓకే సార్. ఇట్స్ ఆల్ రైట్. తగ్గిన తర్వాత ఆఫీస్కి వచ్చాయి. నన్ను ఆఫీస్కి రమ్మంటాడేంటి? మరి నువ్వేగా ఆఫీస్కి వెళ్ళాలి. ఏదో ప్రాజెక్టు డీటెయిల్స్ నాకేం తెలుసు అవన్నీ. ఆ డీటెయిల్స్ దివ్యకి మెయిల్ చేశా. ఓ దానికి చేసావా? తను చేస్తుంది కదా, ఇంకా ఆఫీసులో నాకేం పని? అక్కడ నేను అవసరం లేదు, కానీ నా బాడీ అవసరం. నాకేంటి ఉపయోగం? నీకు కావాలంటే బొటిక్కి నేను వెళ్తా. వెళ్ళకు. నేనేమైనా వెళ్ళమని అడిగానా? నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. ఆఫీస్కి వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది. వీడికో లేదా? నీకేమో బ్రైడల్ ఫ్యాషన్ వీక్ దగ్గర పడుతుంది. నీ ప్లేస్ లో నేను లేకపోతే నీ ఏమేమవుతుంది? అవును కదా. నీకు అవార్డు ఎలా వస్తుంది? కరెక్టే. ప్రస్తుతానికి మన గొడవలు ఆపేద్దాం. నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నువ్వు బొటిక్కి వెళ్ళు, నీ క్రియేటివిటీ వాడకు. నువ్వెలా చెప్తే అలా. ఇదిగో ఇంకో విషయం, చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా చాలు. చూసేవాళ్ళు ఆడం కూడా అనుకుంటారు. ఎవరిది ఓవర్ యాక్షన్? అసలు ఈ మగాళ్ళ బాడీలో ఉంటే ఎంత నరకమో తెలుసా? అయినా నీ యాక్టింగ్ సలాలు నాకు ఈకు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళనబ్బా. సరే సరే సరే. ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు. సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే, మేడం ట్రై చేద్దాం. నాకు చేస్తున్నాడు. ఏ డోంట్ ఆన్సర్, డోంట్ ఆన్సర్. వాడి సంగతి తర్వాత, ముందు మన ప్రొఫెషన్ కూడా చూద్దాం. ఓ వాడి ఫోన్ ఇద్దరం ఎత్తద్దు. నా ఫోన్ నీ దగ్గర, నీ ఫోన్ నా దగ్గర. వాట్సాప్లో మోడల్స్ ఫొటోస్ వస్తాయి, చూసి సొల్లుగా అర్చుకో. అమ్మ నా క్లయింట్స్ నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే కేసు చాలా వీక్ అయిపోతుందన్నమాట. ఈ కేసు ఎలాగైనా స్ట్రాంగ్ చేయాలి, అవసరమైతే కట్టు కథలైనా. మై డియర్ క్లయింట్స్, కాసుకోండి. నా కథలతో మీ మధ్య దూరాన్ని ఎలా పెంచుతాను. ఐ ఫోర్స్ యూ డివోర్స్. హాయ్ వరుణ్. హాయ్ వరుణ్. హాయ్ మార్నింగ్. హాయ్ వరుణ్. మన పార్టీ ఎరగదీసావరా? కొట్టేస్తాను. చెయ్యి కంట్రోల్లో పెట్టు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి, ఇది తీసుకెళ్ళి నా క్యాబిన్లో పెట్టండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలి సార్? వరుణ్ కావాలండి. అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించాను సార్. అపాయింట్మెంట్ లేదు కదా, నాకు బాగా తెలుసయ్యా. సారీ సార్, తెలిసినా సరే అపాయింట్మెంట్ కావాలి సార్. నేను లాయర్ తెలుసు. లాయర్ అయినా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి సార్. వరుణ్, ఏంటి నీకు ఫీవరా? చేసింది. ఆఫీస్కి రానంత ఫీవరా? ఏ నేను రాలేదని ఫీల్ అయ్యావా? మరి ఫీల్ అవునా? నేను ఒక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా. అయినా నువ్వు నా పక్కనుంటే ఆ జోషే వేరు. ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను? అబ్బా, అంత మిస్ అయిందానివి కాల్ చేయొచ్చు కదా. కాల్ చెయ్యొచ్చు, పక్కన నేనుంటాను అనుకున్నావా? కాదు, పల్లవి తనతో పెద్ద తలనొప్పి, ఎందుకులే అని కాల్ చేయలేదు. ఎందుకా బాబు నన్ను అవాయిడ్ చేసేది?
ఇక్కడ బర్గర్ అక్కడ పిజ్జా ఇంకా నాలంటే బగారా వేసి ఇక్కడ సార్ మీరు వెళ్ళండి సార్. నీకు వెళ్ళిందా? అయింది సార్. ఆ కేసు తర్వాత నెక్స్ట్ ఇదే నీకుందిర రే. అది లేకు కావాలంటే దీన్ని తీసుకెళ్ళు మీద పడి ఓపెన్ చేస్తావా? వెళ్ళు. నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు వరుణ్. నేను మళ్ళీ వరుణ్, మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్. హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను. స్టాప్ నాన్సెన్స్. అందరికంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందున్నాం. ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం. అంటే నీకు చెప్పేది ఒక్కసారి బ్లడీ ఎక్స్క్యూజెస్. నీకు చెప్తాడు. చేది అలా అరుస్తాడండి. మా అమ్మ నన్ను కూడా నన్ను తిట్టలేదు, ఏదో నన్ను చెడతాడా? అయినా నేనెందుకు బాధపడాలి? తిట్టింది వాణ్ణి కదా, హ్యాపీగానే ఫీల్ అవుతా. ఏంటి చూస్తున్నావు? వచ్చిన పని అయింది కదా, పదా. వరుణ్, ఏమైంది? వర్క్ అవ్వలేదు. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కొంత టైం కావాలి. వర్క్ అవ్వలేదు, నాకు కొంచెం టైం కావాలి అంటే కుదరదు. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఆలోచించడం నా టేబుల్ మీద ఉండాలి. అదర్వైజ్ కంట్రోల్ షిప్ డిలీట్ అయిపోతావు. ఐ ఫైర్ యూ. ఓకే. టేక్ కేర్. మొత్తం చామరంతా తేడాగాడిలా ఉన్నారు. వరుణ్ 2 days లో కంప్లీట్ చేస్తా ఉంటావా? అయితే అవుద్ది, లేకపోతే లేదు. ల్యాప్టాప్ అక్కడ చావని. ఏంటి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? దీనమ్మ ఈ యదో మైండ్ కి బాడీకి అస్సలు సెట్ అవ్వట్లేదు. 2 పెగ్గులు కొడితే కానీ. హాయ్ పల్లవి డార్లింగ్. హే పల్లవి డార్లింగ్, ఇట్స్ మీ. వాట్ హ్యాపెండ్? ఫ్యాషన్ షో డ్రెస్సెస్ అన్ని రెడీయా? ట్రై చేద్దామా? మ్యాగీ యా మేడం. మేడం డ్రెస్లన్నీ రెడీ అయ్యగా? హాయ్ మ్యామ్. హాయ్. యా రెడీ మ్యామ్. ఒకసారి ట్రయల్ చూడు. ఓకే రండి చూపిస్తా. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. ఈడొచ్చాడు. మేడం మీకు ఒక విషయం చెప్పాలి. అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్ పోన్ చేయమని. అయ్యో మేడం, ఇది డివోర్స్ గురించి కాదు, మరి వరుణ్ గురించి. నా గురించా? మీ గురించి కాదు మేడం, మీ ఆయన గురించి. ఇందాక ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఆఫీస్లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో ఢెంచెక్. మీరేమో అమాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ అంటున్నారు. ఇలా అయితే ఎలా మేడం? మేడం డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు. అరే నువ్వు చెప్పేసే మ్యాగీ, దానికి నేనెందుకు? మేడం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి చూసేది? మ్యాగీ అని పేరు పెట్టుకున్నందుకనే కనీసం ఒక 2 minutes బ్రేక్ ఇవ్వచ్చుగా. జియో ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే అమ్మని రావాలా ఏంటి? ఆ మాత్రం చూసుకోలేరా? మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా. అవును, అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు. నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు. ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు, బయటికి వెళ్తున్నారు. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే. మరి ఇంకేంటి మేడం, ఎక్కడికి వెళ్దాం? చట్నీస్కి వెళ్దామా, మినర్వాకి వెళ్దామా? బారే అమ్మాయి కులుగులకి తగ్గలే. అన్ని ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ ఆర్డర్ ప్లీజ్. సాధారణంగా డే లైట్లో నేను తాగను. ఐల్ గో విత్ లైమ్ జ్యూస్ వితౌట్ జింజర్ అండ్ మేడం కో గ్రీన్ టీ విత్ 2 tequila shots with lemon and ice. ఓకే మ్యామ్. మేడం మీరు డ్రింక్ చేస్తారా? సార్కి తెలిసి షాక్ అవుతారేమో. సాధారణంగా నేను ఏదో చెప్తున్నారు. పర్లేదు మేడం. అసలు మగాడికి తాగే హక్కున్నప్పుడు ఆడదరికి ఎందుకు ఉండద్దు? సిగరెట్ అయినా మందేనా ఆ ఇద్దరూ సమానమే అయినప్పుడు ఇవి కూడా సమానమే కదా. ఇందాకేదో అంటున్నావు డంచిక్ అని. డంచిక్ కాదు మేడం, ఢించక్. అంటే అదే మేడం, ఆఫీస్లో మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచ్చింగ్స్, గిగ్లింగ్స్, మోగ్లింగ్స్ వాట్ నాట్ రంకు సాయిస్తున్నాడు మేడం. అసలు ఇది చాలా నిరంకుశత్వం, పైగా పైశాచికత్వం కూడా. అసలు మగజాతికే మచ్చ మేడం. అవునరా మేడం, మీకు తెలియకుండా నన్ను రా అంటున్నారు. చాలా క్యూట్గా ఉందనుకోండి. అసలేం పీకుదామని వెళ్ళావురా ఆఫీస్కి నువ్వు? పీకుదామనా? మేడం మీరు తాగాక కొంచెం మాట మారింది. మాట కాదు బే, ఇక్కడ మనిషే మారిపోయాడు. అవును మేడం, ఆ వేస్ట్ ఫెలో అసలు మనిషే కాడు. మనిషి రూపంలో ఉన్న మృగం. వాడొక షాడిస్ట్, మాడిస్ట్, ప్రొటగనిస్ట్, రేపిస్ట్. రేపిస్టా?
మ్యామ్ సార్కి కూర్చోడతే ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మేడం. బాబు కొంచెం చెల్లి మా సోడా అందుకు అడిగారా మేడం? ఇఫ్ యూ డోంట్ మైండ్ సోడా కొంచెం తాగొచ్చా? Sure. థ్యాంక్ యూ. నాకు అర్థమైంది మేడం. మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు నా మీద చూపిస్తున్నారు. కానీ నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి? మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఉమెన్ హ్యాండ్లింగ్. ఇంతకీ ఆ వేస్ట్ ఫెలో గాడి గురించి ఏం డిసైడ్ చేశారు? చా లాస్ట్ పంచ్ చేస్తే ఎలాగుంటది అసలు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. కదా? ఎవరు? నేనే సార్. ఓ లాయర్ గారు. లాయర్నే సార్. ఏంటి ఇలా వచ్చారు? రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్. మీరు ఇంకా రాలేదన్నారు. మీరు ఖచ్చితంగా ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్. సంతోషం. కూర్చుంది రండి. సార్ కూర్చోవడం అంటే కొంచెం కష్టంగా ఉంది సార్. బయట నిల్చొని మాట్లాడుకుందామా? శుచి కూడా రాలేదు. చేయలేదు సార్. అంటే అది నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్. ఓ. అంటే ఇలా కూడా కాదు. కాదు సార్, ఇది కంఫర్టబుల్ సార్. ఇటు రండి. ఏమండి చెవులు చెప్పే విషయం అండి? అవసరం లేదు, దూరం నుంచి చెప్పండి. సర్లే మీ ఇష్టం. మీ ఆవిడ పెద్ద తేడా సార్. నన్ను ఇంత మాట అన్నాడేంటి? నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకల్లాగా తాగేసి డాన్స్ స్టెప్స్ వాట్ నాట్. వీడు నా పరువు అంతా తీస్తున్నాడు. అసలు ఎవడు పడితే వాడికి ఇచ్చేస్తుంది సార్. అక్కడ పనిలో పని నాకు ఇచ్చేస్తుంది సార్. ఏంటది? లిప్ కిస్సు. సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను. సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాను. కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్, మనకు వద్దు సార్. మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు. మనము విడాకులు తీసేసుకుందాం సార్ ప్రశాంతంగా. ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులో రూపాయి. స్వరూప్ ఏమైంది సార్? డబుల్ ఆమ్లెట్ అయింది. మీరు లాయరా? లాయరేలేండి. అయితే మా సార్కి మేడంకి విడాకులు ఇప్పించేది మీరే అనమాట. విడాకులే కాదు, తాటాకులు కూడా ఇప్పిస్తారు. మ్యాటర్ ఏంటి? నాకు కూడా విడాకులు కావాలి సార్. నీకు మీ ఆయన పడట్లేదా? ఆయనగా ఇంకోటి పడింది. వాళ్ళే పడేస్తున్నారే. మీ కూడా మంచి ప్లేయర్ కదా. నా అంత కాదులేండి సార్. నీకేంటి పని ఇక్కడ? నేను ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ని సార్. మీరు నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. సర్వీస్ ప్రొవైడర్ అంటే మెయిడ్ సార్. పని మనిషి. మెల్లగా. పని మనిషి అంటే ఇది మనకి యూజ్ అవుద్ది. దీన్ని బాగా యూజ్ చేసుకోవాలి. వాళ్ళిద్దరి కలయికని మనం తెలుసుకోవాలి. ఏం ఆలోచిస్తున్నారు సార్? స్వరూప్ అంటే కమిట్మెంట్, కమిట్మెంట్ అంటే స్వరూప్. ముందుగా మీ సారథి మేడంది విడాకులు కమిట్ అయ్యారు. నెక్స్ట్ కమిట్మెంట్ నీదే. ఎలాగో నువ్వు మంచి ప్లేయర్ కాబట్టి ఈ లోపు నెక్స్ట్ పెళ్లి సంబంధం చూసుకో. సార్ అండ్ బై ద వే కీప్ ఇన్ టచ్. కాస్టింగ్ కౌచ్ కాదమ్మా, మన విడాకుల గురించి. ఈ లోపు ఇక్కడ జరిగేదంతా ఫోన్ లో పాస్ చేయి. ఓకే సార్. శుచి వస్తున్నా సార్. కీప్ ఇన్ టచ్. విశాల్, విల్ డూ ఇట్. నో ఇష్యూ, విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఈ వరుణ్ ఎక్కడ? ఏమైపోయాడు? దివ్య, దివ్య, వేర్ ఇస్ వరుణ్? హౌ అబౌట్ అల్గారిథం? యాక్చువల్గా వరుణ్కి ఫుల్ ఫీవర్ సార్, అందుకే రాలేకపోతున్నాడు. తన వర్క్ నేను టేకప్ చేస్తాను సార్. ఏమైనా కానీ వరుణ్కి మధ్య ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి. బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. sir. అది నువ్వు టేకప్ చేస్తావు కదా? Sure, sir. దాట్స్ ఫైన్. సారీ అలవాటు అయిపోయి. యూ క్యారియర్. హలో పల్లవి. చెప్పరా. వరుణ్ ఆఫీస్కి ఎందుకు రాలేదు? రాలేదా? నేను బొటిక్లో ఉన్నా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఆఫీస్లో కూడా సరిగ్గా బిహేవ్ చేయట్లేదు. అసలు ఏమైంది రాజేష్? ఈ మధ్య వరుణ్ బిహేవ్లో చాలా చేంజ్ వచ్చింది పల్లవి. భయంగా ఉంటున్నాడు. ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలా ఏడుస్తున్నాడు. వర్క్ విషయంలో అస్సలు కాన్సన్ట్రేషన్ లేదు వాడికి. నేను మాట్లాడతాను. ఓకే బాయ్. ఇది కావాలని ఇదంతా చేస్తుందన్నమాట. హాయ్ పల్లవి డార్లింగ్. ఏంటి డార్లింగ్ దూరం నుంచి హాయ్ అని చెప్పలేవు? ఓ లవ్వర్ని పట్టుకుని పిసికేస్తున్నావు. ఏదో పురుగుల మందు కొట్టుకొచ్చి. మేడం, ఏయ్ వాట్స్ రాంగ్ విత్ యు పల్లవి? ఐమ్ సారీ. ఫ్యాషన్ వీక్ డిజైన్స్ రెడీ అయ్యాయా? అయ్యాయిగా. చల్ నడు. ఇది దీని డిజైన్ అట్ట డిజైన్. ఫ్యాషన్ వీక్ ఎలా వెళ్తావో చూస్తా. Shit! What is this?
గాలి బొక్కల డ్రెస్. గాలి బొక్కల డ్రెస్? వాట్ నాన్సెన్స్. మొన్నేమో వెనకాల బొక్కలు పెడితే వావ్ అన్నావుగా, అవే ముందు పెట్టా. పల్లవి, యు మాకింగ్ మీ. మాకింగ్ లేదు, డాకింగ్ లేదు. ఆర్ యు మ్యాడ్? ఈవినింగ్ కల్లా డ్రెస్సెస్ డిజైన్స్ రెడీ అవ్వలేదో చెయ్యని ఏం చేస్తావు? ఐ విల్ సూ యూ అండ్ ఐ విల్ నాట్ లెట్ యు పార్టిసిపేట్ ఇన్ ద ఫ్యాషన్ షో. ఓ పీకావులే పో. మేడం, అది వెళ్ళిపోయింది, నువ్వు ట్రై చేస్తావా? మీరేదో కోపంలో ఉన్నారు, నేను మళ్ళీ వస్తా. కోపం కాదే, బ్లడ్ బాయిల్ అయిపోతుంది. పల్లవి, నువ్వు అయిపోయావే. ఎంత చక్కగున్నావే లక్ష్మి. హలో, ఆగు, తాగొచ్చావా? తాగుతూ వచ్చా. వరుణ్, నువ్వు బొట్టికి ఏం చేసావు? నువ్వు నా ఆఫీస్ లో ఏం చేసావో నీ బొట్టిక్ లో అదే చేసా. నేను ముందే చెప్పాను, నీ వర్క్ డీల్ చేయటం నాకు రాదు అని. నువ్వే బలవంతంగా పంపించావు. ఏం చేయాలో తెలియక ఏం చేయలేదు. మరి ఇదెందుకు చెప్పలేదు? ఏది? బాస్ జాబ్ లో నుంచి తీసేస్తానన్న విషయం. అసలు ఆఫీస్కే వెళ్ళలేదు. ఇన్నేళ్లుగా నేను కష్టపడి బిల్డప్ చేసుకున్న నా కెరియర్ ని నాశనం చేద్దామనే ఉద్దేశంతోనే కదా. నువ్వే నా కెరీర్ నాశనం చేద్దామని చూసావు. మోడల్తో అలా నా బిహేవ్ చేసేది. తను నా కస్టమరే కాదు, నా స్పాన్సర్ కూడా. ఇప్పుడు తను నా లైఫ్ ని స్పాయిల్ చేద్దామని చూస్తుంది తెలుసా? తొక్కలో బొటిక్ కెరీర్. ఇది పోతే ఇంకోటి, అది పోతే నీ చేత కూరగాయల బండి పెట్టిస్తా. నా జాబ్ పోతే కనీసం ఫ్రెషర్ గా అన్న జాబ్ ఇప్పించగలవా? ఇడియట్లా బిహేవ్ చేయకూడదు. ఇడియట్లా బిహేవ్ చేసింది నువ్వు. ఇప్పుడు చేస్తున్న నా జాబ్ పోతే పోని, నీ బొట్టి కానువాళ్ళు లేకుండా చేయకపోతే నా పేరు వరుణే కాదు, బస్తీ మే సవాల్. దొంగ సచ్చినోడా, అంతదాకా తెగిస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా? నేను నీ ఆఫీస్కి వెళ్తా, నీ బాస్తో బ్యాడ్గా బిహేవ్ చేసి నీ ఉద్యోగం పోయేలా చేస్తా. వేరే కంపెనీలో కూడా నిన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి అసలు ఉద్యోగం రాకుండానే చేస్తాను. అలా చేయకపోతే నా పేరు పల్లవియే కాదు, సిటీ మే సవాల్. శభాష్ అనుష్క, అదిరిపోయిందయ్యా మీ శబ్దాలు. ఒకరేమో మంగమ్మ శబ్దం, ఒకరేమో చాణక్య శబ్దం. ఆ రెండు హిట్ సినిమాలే. ఎక్కడో గోవాలో ఎంజాయ్ చేస్తున్న నన్ను మళ్ళీ మీరు ఇక్కడికి పిలిపించుకున్నారంటే మీరు మామూలు మనుషులు కాదు, ఆత్మలను మించిన దయ్యాలు. ఇంకెందుకు ఆలస్యం? ఒకరికొకరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బజారుకి ఇచ్చుకోండి. అప్పుడు నువ్వు అమీర్పేటలో ఒరాకిల్, జావా, డాట్ అని పంచుకోవచ్చు పాంప్లెట్స్. నువ్వేమో అమ్మ అనుష్క, నువ్వు తక్కువేం కాదు. చీప్ లెగ్గింగ్స్ ఉంటాయి కదా, చీప్ క్వాలిటీ లెగ్గింగ్లు, టాపులు మొత్తం మీరు 150 అని అమ్ముకోవచ్చు. ఓయ్, ఉద్యోగం విషయంలోనైనా సరే కాంప్రమైజ్ అయి చావండి. నేను అస్సలు లెగ్గింగ్స్ 150 లెగ్గింగ్స్. తమ్ముడు, మీ గర్ల్ ఫ్రెండ్ కొనరా? అది లాయర్ చెప్పినట్టు అమీర్పేట సెంటర్లో ఆ చీప్ లెగ్గింగ్స్ అమ్మటం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు పాంప్లెట్స్ పంచడం ఇష్టమా? అందుకే మన విడాకుల ప్రాబ్లం పక్కన పెట్టి పెట్టి జాబ్ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాంప్రమైజ్? సరే. అమ్మయ్యా, సచ్చినోడు ఒప్పుకున్నాడు. పల్లవి, తలుపు తీ. తలుపు బద్దలు కొట్టకు, వస్తున్నా. త్వరగా తీవే. ఏంటి? మంత్లీ పీరియడ్. బాగైంది. నీకు కామెడీగా ఉందా? విపరీతమైన హెడ్ ఏక్, బ్యాక్ పెయిన్ అండ్ స్టమక్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారికే ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడది ప్రతి నెల అనుభవించే నొప్పే ఇది. నాకు కడుపు నొప్పి ఉందిరా అంటే ఈజీగా తీసుకునేవాడి. ఇప్పుడు అర్థమైందా? బాగైంది. మీ మగాళ్ళందరూ ఇది అనుభవించాలి, అప్పుడు మా బాధ ఏంటో తెలుస్తుంది. సరేనమ్మా, ఇప్పుడు అర్థమైంది మీరెంత అనుభవిస్తున్నారో. నేను ఈ పెయిన్ ని తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్, ఏం చేయాలో చెప్పు. మళ్ళీ పెయిన్ వస్తే టాబ్లెట్ వేసుకో. హే, ప్యాడ్స్ కబోర్డ్లో ఉన్నాయి. మదిలో ఉన్న ప్రేమ మొదలైందా, మౌనం మాట ఇందా, మనసు ఎగిరి
మరల రెక్కే విప్పుకుందా పరవసాన రంగే నింపుకుందా తరనన్న మదిలో ఉన్న ప్రేమ మొదలైందా మౌనం మాటైందా పరుగు తీసిందిలే హృదయం తెరలు తీసింది ఒక ఉదయం దూరమే చేరిన తీరం ఈ క్షణమే ఒకరితో ఒకరి చిరు పయనం ఒకరిలో ఒకరి మరు జననం ఒకరిగా మారితే ప్రణయం ఈ క్షణమే తరనన్న మదిలో ఉన్న ప్రేమ మొదలైందా మౌనం మాటైందా ఈ నెంబర్ ఓ నెల రోజుల వరకు పనిచేయదు. ఈ చిరునవ్వులే సాక్ష్యాలు కాగా ఓ ముడి కొత్తగా వేసేన ఇంకా ముసుగు తీస్తే మనసే ఈ వేళ కలలు అన్నీ నిజమేగా మీ కలహమే ఓ కలయికై మారే కదా తరనన్న మదిలో ఉన్న ప్రేమ మొదలైందా మౌనం మాటైందా సుచి ఏంటి అప్డేట్ ఇస్తాను? ఏం చెప్పమంటారు సార్, చూడలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ రాసుకుని పుసుకుని మరీ తిరుగుతున్నారు. అబ్జర్వ్ చేస్తుండు, ఆయన నాకు ప్రతిదీ నాకు అప్డేట్ చేయాలి. ఏ అనుబంధమో అల్లింది కాలం ఈ అభిమానమే అయింది సాయం వెలితి ఉన్న సంతోషమంతా వెతికితేనే సొంతమ్మయేగా చెలిమే ఇలా చిగురించనే చెరిసగముగా మొదలైనా మదిలో ఉన్న ప్రేమ తరనన్న మౌనం మాటైందా మనసు ఎగిరి మరల రెక్కే విప్పుకుందా పరవసాన రంగే నింపుకుందా తరనన్న మదిలో ఉన్న ప్రేమ మొదలైందా మౌనం మాటైందా ఇప్పుడు మనకి చాలా పీస్ఫుల్గా ఉంది కదా. ఎస్, మనం కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి మన వర్క్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా గోస్ట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయితే హ్యాపీగా ఉంటుంది. ఏమన్నావు? ఆత్మగడి ప్రాబ్లం ఆహా, అంతకు ముందు. మనం కాంప్రమైజ్ అవ్వడం వల్ల మన వర్క్ ప్రాబ్లం సాల్వ్ అయిందన్నాను. ఎగ్జాక్ట్లీ. మనం కాంప్రమైజ్ అయినట్టు కలిసిపోయినట్టు యాక్ట్ చేస్తే ఆత్మగడి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది కదా. కరెక్ట్. అది తెలియక అతన్ని ఇన్ని రోజులు భరించాము. మనం కలిసిపోయినట్టు తెలిస్తే అతను వెళ్తాడు. మన బాడీస్ కూడా మనకి తిరిగి వచ్చేస్తాయి. ప్రాబ్లం సాల్వ్. కరెక్ట్. మనం రేపటి నుంచి ఆ పని మీద ఉన్నాం. కార్డ్ పేటిఎం ఓకే మ్యామ్. అవును, ఈ పేటిఎంలో ఆత్మగాని పంపించవచ్చా? ట్రై చేద్దామా? జోకింగ్ యార్. పరుగు తీసిందిలే హృదయం తెరలు తీసింది ఒక ఉదయం దూరమే చేరిన తీరం ఈ క్షణమే ఒకరితో ఒకరి చిరు పయనం ఒకరిలో ఒకరి మరు జననం ఒకరిగా మారితే ప్రణయం ఈ క్షణమే తరనన్న మదిలో ఉన్న ప్రేమ మొదలైందా మౌనం మాటైందా ఏయ్, నువ్వు ఇంకా పోలేదా? ఎక్కడికి? పైకి. పదమ్మకుండా నేను ఎక్కడికి వెళ్తాను? అదేంటి, మేము కలిసిపోయాంగా. ఎవరు చెప్పారో? మేం చెప్తున్నాగా, నిజంగానే మేము కలిసిపోయాం. నిజమా? అబ్బా, ఎక్కడా? ఇక్కడ. మేము మారిపోయాం. మీ కథలు నమ్మటానికి నేను మనిషిని కాదు, ఆత్మని. నటించొద్దు. మీరు మీ బాడీలు కావాలని తాపత్రయపడుతున్నారు తప్పితే మీ జీవితాలు బాగుపడాలని కోరుకోవడం లేదు. మీరు మనస్ఫూర్తిగా ఒకరికొకరు కలిసిపోతేనే మీ బాడీలు మీకు తిరిగి వస్తాయి. అంతా నీ ఓవర్ యాక్టింగ్ వల్లే. అంత సీన్ లేదు. నేను మా ఊళ్ళో నాటకాలు వేస్తుంటే విజిల్స్ వేస్తూ స్టేజ్ పైకి పేపర్లు ఇసిరేవాళ్ళు తెలుసా? ఇప్పుడైతే రాళ్ళు వేసేవాళ్ళు. కరెక్ట్.
నీ పక్కన యాక్టింగ్ చేస్తే రాళ్ళేంటి చెప్పులు కూడా ఇసురుతారు. ఎక్కువ మాట్లాడమంటే చంప బాలగొట్టేస్తాను. ఏంటమ్మా అనుష్క, ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అవుతారు అనుకుంటే రోజు రోజు లైఫ్ ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అనుష్క, నేను కాంప్రమైజ్ అవ్వను. అయ్యో. బాడీ లేకపోయినా పర్లేదు, అనుష్క, నేను ఈ బాడీలోనే అడ్జస్ట్ అవుతాను. అనుష్క, అనుష్క, చావమని. నేను తగ్గేది లేదు. నాకు కూడా నా బాడీ అవసరం లేదు. మహేష్ బాబు. పీక్కుంటావో పీక్కో. మహేష్ బాబు. అమ్మా, రోజు రోజుకి వీళ్ళ పైత్యం తొండలా ముదిరిపోతుంది. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో, నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో, ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా. హలో మాస్టర్. ఎవరు? హలో పూల చొక్క నిన్నే. పూల చొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను, అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు. అన్నా, నేను నీకు కనపడుతున్నానా? ఏంటి పొద్దునే క్వార్టర్ ఇచ్చావు ఐటమ్ రాజా? ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావో? కారులో కూర్చొని దజ్జాగా వెళ్తే రాజా అంటారు, కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అని అంటారు. ఇంతకీ నువ్వెవరు రాజా? ఎక్స్ప్రెస్ రాజా. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆహా, బుర్ర తక్కువ వెదవా. నా పనికి వీడే కరెక్ట్. అవును, ఈ చొక్కా ఈ ఊర్లో దొరకదుగా. ఏ ఊర్లో కొన్నావు? అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చావా? కంగ్రాచులేషన్. ఏండే ఆయన ఏమన్నా పిచ్చోడా? తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. మీరు ఈ ఊరికి కొత్త, ఆడు ఎదురుగలతో పుట్టినాడండి. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు? మా ఊరికి ఎందుకు వచ్చావు? మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు 1000 ఎకరాల కొబ్బరి తోట, 300 ఎకరాల మామిడి తోట, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పీతల చెరువులు. ఈ ఊరు సర్పంచ్, చుట్టుపక్కల 10 ఊరికి పెద్ద మనిషి. ఆయనకి అన్ని ఎక్కువే, కోపం కూడా. చాలు. మరి వాళ్ళ అబ్బాయి? వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం. కరెక్టే, అందుకే నన్ను పంపాడు. ఏం మ్యాటర్? మ్యాటరే ప్రాబ్లం. అంటే రాజా, మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ రిలేషన్ దొరుకుతుందంట కదా? ఊర పిచ్చికిలే. అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీక్ ఉన్న వాళ్ళకి కావాలి. అదే కావాలి. ఏంటి నీ మ్యాటర్ వీకా? నాకు కాదు, మరి వరుణ్ కి వీక్. వరుణ్ బాబుకి మ్యాటర్ వీకా? అవును, తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు. నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, కొనుక్కొచ్చిస్తావా? ఇంకో విషయం రాజా, ఏంటి? ఈ విషయం ఎవరికి చెప్పకూడదు రాజా, చాలా సీక్రెట్ రాజా. అస్సలు చెప్పను. నీ నోట్లో మాట అస్సలు దాగదు. నువ్వు చెప్పవలే రాజా, వెళ్ళిదా. దండోరు వేసి వారం రోజులైంది, అసలు మ్యాటరే దొరకట్లేదు. ఏం చేద్దామప్పా? రే రాజా, ఎక్స్ప్రెస్ రాజా. సర్లే పోయి ఎక్కడికి? బుద్ధాపురం రా, ఊర పిచ్చికి లేహం తేవడానికి. దేనికి రానికి? ఇంకా పెళ్లి కాలేదు కదా. నాకు కాదురా, రామచంద్ర గారు అబ్బాయి వరుణ్కి. వరుణ్కి మ్యాటర్ వీకా? ఇది సీక్రెట్, ఎవరికి చెప్పొద్దు. అర్థమైందా? అర్థమైంది. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా, రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట. హో వచ్చేసా. నువ్వు అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళి వాణ్ణి కోడల్ని తీసురా. అలాగే పెద్దనా. అలాగే కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి. అలాగే పెద్దనా. మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు? మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువయ్యారు, మీ చేత పీకించడానికి పిలిపించా. అయ్యో, నా కొబ్బరి పీస్ తీయటం రాదు, ఓన్లీ డిజైనింగ్ తప్ప. చెప్పరాడికి అన్నయ్య అది కదా, ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు. తేడా అంటే ఇదే ఇదే అంటే మాడా అని. మాడా అంటే టమ్లేని బొండమని రా. అదే దమ్లేని బోండం సోఫా. ఏమండి మావయ్య, పర్సలు కూడా మర్చేసావా? అదే మామయ్య గారు కబురెట్టారని చెప్పి తీసుకొచ్చాను. ఎడ్సేవులే దరిద్రుడా, మొగాడివి కాదురా ఎదవా అంటుంటే ముసి ముసి నవ్వులు అవుతావేంటి? ఎవడలా వాగింది? నాన్ సెన్స్. కావాలంటే చెక్ చేసుకోండి నాన్న.
మావయ్య గారు ఏంటమ్మా పెద్ద ఆయనకి మధ్యలో దూరిపోతావు? ఒరే నువ్వు మాట్లాడుతుంటే అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై చిక్క మేడం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నువ్వు కాదు. నాకు పీచు తీయటం రాదు. నేను అడుగుతున్నది పీచు గురించి కాదు, బొండం. అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా? ఇంకా ఆలోచన రాలేదు. మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు. పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు? అంటే అప్పుడే ఎందుకని? అంటే ముసలాళ్ళు ఏకంటారా? ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది. వేరే ఊరు కూడా పాకిన పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి. ఏ నోట్తోటైతే వీడు సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి. అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొటిక్. నేను మాత్రం ఖాళీగా ఏం ఉన్నానా? కూశాడు? నాకు కూడా ఆఫీస్లో చాలా పని. సీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట. కాదు, నాకు బొటిక్ లో చాలా పని ఉందండి. ఏటిక్కు? బొటిక్ నీ బంధం. ప్రతి దానికి మీ నాన్నగారు నన్ను కొట్టేస్తా. అవును, వరుణ్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అవ్వకపోతే జాబ్ పోతుంది. జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా. దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కురిస్తాను. బట్టలు కుట్టుకో. తరతరాలు తిన్నా తరగనంత ఆస్తుంది. మేము పోయే ఆస్తి అంతా మీరే తీసుకుని ఏమైనా కావాలి. నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు. కానీ వంశం పరువు పోతే మాత్రం ఊరుకునేది లేదు. నా మాట కాదని ఇంట్లోంచి పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసావనుకో, మీ అమ్మని చంపేసి జైలుకి నేను ఉసిక్ చేసుకుంటాను. కొండం మీద ఒట్టు. ఉలబాయ్ మన పంతులు గారిని పిలిపించి గర్భధానానికి ముహూర్తం పెట్టించు. బాస్, లోపల జరిగిందంతా విన్నా. మీ అన్నయ్యకి రాడు. ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు. నిన్ను చూసి నేను కూడా పక్క ఊళ్ళో అప్పులు చేశా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు. అప్పుడు నువ్వు నేను పిల్లల ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి. అంటే నాకు చిల్లిగా కూడా రాదంటావా? 100% నాట్ అట్ ఆల్. మరేం చేస్తారా బొగ్గు? అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ వేద్దాం. చెప్తాను రండి. బాస్, నాదో రిక్వెస్ట్. ఎంత కావాలరా? డబ్బులు కాదు, నా పేరు బోగారం గురుమూర్తి. సింపుల్ గా గురు అనండి. అలాగే బొగ్గు, అలాగే కనేద్దాం. పిల్లలు పుడితే గానీ వదలరు అంట. అప్పుడు 3 రోజులకే అమ్మా అయ్యా అన్నావు. ఇప్పుడు 9 నెలలు మొయ్యలాగా చేస్తావు. 9 నెలల తెగిందాక లాగేవగా బాగైంది. నేనా? మరి నేనా? హలో, దీనికి కర్త కర్మ క్రియ నేనే. కొట్టేస్తాను మిమ్మల్ని. మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా? 2 మనసులు కలిస్తే ప్రేమ గాని 2 శరీరాలు కలిస్తే ప్రేమ కాదు. బుద్ధి లేకుండా చేసావు. అసలు మీదొక ప్రేమ. ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారు? 24 గంటలు సరిపోలా. ఆ లెవెల్లో ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు. అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా? రోజుకొక్కసారి, పోనీ నెలకొక్కసారి. మీదొక ప్రేమ. మేము నమ్మాలి పిచ్చోళ్ళలాగా. ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు. 11 పెళ్ళంట, 12 విడాకులంట. చీచి అనిపించటల్లా మీకు? రాజా, లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు. నాకు రాలేదు. ఈ చెప్పడానికే మీ వెంటబడి బతిలాడుతున్నా. ఇప్పుడన్నా మించిపోయింది లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి. ఎంతకన్నా నేనేం చెప్పలేను. మీకు కృతజ్ఞతలు. ఏం వండుతున్నారు? నువ్వు వచ్చావు కదరా, కోడి పలావ్ చేస్తున్నాను. అబ్బా, పలావ్ ఏం వండుతారు కానీ దమ్ బిర్యానీ వండుదాం. ఏం బిర్యానీ? దమ్ బిర్యానీ నేను చేస్తాను, మీరు తప్పుకోండి. దీనికి సాంబార్ చేద్దాం. సాంబార్ కూడా చేస్తావా నువ్వు? దీనికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అసఫోటిడా ఉందా? ఏంటది? ఇంగువ. ఓ, వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. అది ఖాయం చేసేద్దాం. అయ్యా, సెలవు ఇప్పించండి మరి. వసుంధరా, కాఫీకి ఇంత లేట్ ఏంటి? అబ్బబ్బా, భోజన టైంలో కాఫీ ఏంటండి? మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట, ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా? అరే పట్రా, ఇట్రా. వాసన చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి.
మురిసిపోతున్నావు కొడుకుని చూసి. అసలు వాడిని వంటింట్లోకి రానిచ్చినందుకు అట్ల కాడు కలిసి నీకు పెట్టాలి వాతలు. చిన్నప్పటి నుంచి ఒక్కగానొక్క కొడుకు అని చెప్పి ఆడపిల్లల గారంగా పెంచావు. ఇప్పుడేమో గరిటి తిప్పాడు ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి వేధవలా తిప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆవిడేమో టీ షర్ట్లు నిక్కర్లు వేసుకుని మగరాయిలా తిరుగుతోంది. అయినా నిన్న నేను లాభమే, పిల్లల్ని పెంచడం చేతగాని దౌర్భాగ్యాన్ని కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి. ఏం బిర్యానీ రాది? దమ్ బిర్యానీ. దమ్ముండాల్సింది బిర్యానీలో కదరా ఎదవా, నీలో. గులాబ్ జామ్. ఏమండి వద్దు, తినద్దు. వద్దంటున్నానా? అందరూ ఉన్నారు, నేనేం మాట్లాడలేనా? తినద్దంటే ఎందుకు తింటున్నారు? షుగర్ ఉంది. ఓ లైట్ గా కొంచెం అందరూ ఉన్నారు. ఏంటి లైట్ గా? అందులో ఎంత హెవీ క్యాలరీ ఫుడ్ ఉందో తెలుసా? ఓన్లీ మా బావగారికి ఇష్టమేమో 2 తిన్ని. అనే గారు మీకేం తెలీదు, మీరు మాట్లాడకండి. ఒక రోజా 2 రోజులా? నేనేమైనా ఇదంతా సరదా చేస్తున్నారా? ఆయన మంచి కోరే కదా. ఆయనకి ఏదైతే మా పరిస్థితి ఏంటి? ఛే, ఎంత చెప్పినా ఈయన మారనే మారడు. మనిషి ఎదిగాడు కానీ బ్రెయిన్ కొంచెం కూడా ఎదగలేదు. అంత నా కర్మ. చిచి. ఏంట్రా? అది నాన్న. ఏమన్నా అన్నారా? ఆహా, నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా? ఆయన కోపం పాల పొంగులాంటిదిరా. 2 నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది. ఆ 2 నిమిషాలు ఓపిక పట్టామనుకో అదే చల్లారిపోతుంది. కాదన్నాననుకో కాపురం నిలబడదాం, ఇద్దరికీ నష్టమే. ఇలా ప్రతిదానికి చిరాకు పడుతుంటే ఎలా అమ్మ కలిసి ఉంటారు? పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా, ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది. మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు, నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు. నాకేమైనా అవుతే చాలు వెలవల్లాడిపోతారు. ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది. ఊరికే పెద్ద మనిషి, అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా చేస్తుంటారు. అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను. ఆయన తిట్టకపోతే నాకేం తోచదు, నేను ఇలాగే ఉంటాను. మనిషి ఈ పాటికి పిలవాలే. సుందరా, వస్తున్నానండి. అది బుక్ చదువుతున్నారా? రారా, ఏంటిలా వచ్చావు? ఏం లేదు, మిమ్మల్ని ఒక మాట అడిగినా? అడుగు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయ్యి ఉండొచ్చు కదా. ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు? భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా, ఇది ప్రేమ. పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా. అదే పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమలో అనురాగం, ఆత్మీయత, అనుబంధం అన్నీ ఉంటాయి. వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు. అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నావురా? పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకే వచ్చి ఉండేదాన్ని కాదు. ఏంట్రా బుల్లబ్బాయ్, అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కర్ణాలగాడు. నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తాంటే మధ్యలో తీసుకొచ్చాడు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు. మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు, మిమ్మల్ని కలవలేదు. ఎందుకో ఆలోచించారా? వాడికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నా కదరా, మో మాట పడి కలిసి ఉండడు. అంటే మీరేం చేయలేరా? మీకు బాధ్యత లేదా? సరే, నేనే ఐడియా ఇస్తాను. పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది. అక్కడికి మనని ఓదార్పు యాత్రకు తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్లో వీకేం కాదు, నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. థ్యాంక్స్ రా బుల్లబ్బాయ్. ఈ రోజే మా తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి. పదండ్రా. పొగ పెట్టాం, మంట వస్తుందంటవా? 100% ట్రస్ట్ మీ బాస్. నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో. ఎవడ్రా నువ్వు? నేను రా సీనుని. అయితే నీకు అక్క చెల్లెలేరా, పట్టేసుకుంటావా? రేయ్, మనం విన్నది నిజమేరా? ఏం విన్నావో? 100కి 100 రూపాయలు నేనే, అందుకే ఇది కొమ్మంది. ఏంట్రా అది? ఊరిపిచ్చి లేవరా, డబ్బులు వస్తే కొడతారేంటి? ఓ, వీళ్ళు వరుణ్ ఫ్రెండ్సా? నువ్వు కొనమన్నావా? కొట్టేస్తాను నేను, మీదకొస్తావేంటి? చూసావా? కాదు ఇక్కడ. ఇదిగో సరే పద.
ఎక్కడికి? పక్కూర్లో భోగం మేళ పెట్టారంట, వెళ్దాం. నాకు సన్నాయి మేళం తెలుసు, బ్యాండ్ మేళం తెలుసు, ఈ భోగం మేళం ఏంటి? రమణమ్మ కంపెనీ అని అక్కడ చాలా మేళలు ఉంటాయి, పద. ఆవిడెవరు? అక్కడ నాకేం పని? ఇట్లా చెప్తే వీడి వినడు కానీ వీడిని మళ్ళీ నీ పొలి పోబాంది. ఏమైందిరా? అన్నయ్య మన ఇంటా వెంట చీకడం తప్పు చేయడానికి వెళ్తున్నాడు. కొండంతో కొట్టానంటే నీ పిండం పెట్టాల్సి వస్తుంది ఎదవా. ఏం జరిగిందో చెప్పిచావు? అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం మేళకి వెళ్తున్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పెద్దనాన్న, మనకి ఎంత పరువు తక్కువ. నువ్వు చూసావా? నా కళ్ళతో నేను చూశాను పెద్దనాన్న. అయితే ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డప్పు కొట్టి మరీ చెప్పు. ఏంటి పెద్దనాన్న? ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డప్పు కొట్టి మరీ చెప్పు. అప్పటికైనా నోళ్ళు మూసుకుంటారేమో ఎదవలు. భోగం మేళం అంటే కుంభమేళ అనుకుని ఊపుకుంటూ వెళ్ళిపోయిందా ఏంటి? అర్జెంటుగా వెళ్ళి దీన్ని తీసుకురావాలి. ఎన్ని రోజులైంది ఇలా డాన్స్ చేసి. పల్లవి, నువ్వు కూడా బాగా చేసావు. థ్యాంక్ యూ. వరుణ్, చాలా రోజుల తర్వాత నిన్ను ఎంతో ఆనందంగా చూస్తున్నాను. నిన్ను కూడా. గుడ్ నైట్. ఏంటిది కొత్తగా? చెప్పాలనిపించింది, చెప్పాను. గుడ్ నైట్. ఒరే బొగ్గు బాస్, ఒంటి మీద ఉన్న ఆఖరి బంగారం అమ్మించి సొమ్ము కనిపించావు. కిడ్నాప్ వర్కౌట్ అవుతా? మీరేం టెన్షన్ పడకండి బాస్. అక్కడ రౌడీలను రెడీగా ఉంచా. ఇదే మన లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆ తర్వాత అంతా బెనిఫిట్. ఏం ప్లాన్ చేశారా? మీ అన్నయ్య బయటికి వెళ్ళే టైం చూసుకొని మీ వదిన దగ్గరికి కంగారుగా వెళ్ళి, వదినా అన్నయ్య కారులో స్పీడ్ గా ఎక్కడికో వెళ్తున్నాడు, ఏం జరిగింది, ఆపుదామా, ఈ సుమోలో వెళ్దామా అని అడుగుదాం. ఆ కంగారులో మీ వదిన ఎందుకు ఏంటి అని అడగకుండా సుమో ఎక్కుద్ది. ఆ తర్వాత అదే కిడ్నాప్. ఇంకేముంది? సూపర్ రా, వింటుంటే ఆస్తంతా నాదైపోయినంత ఆనందంగా ఉందిరా. ఇప్పుడు మనం అన్నయ్య కోసం వెయిట్ చేయాలి. ఇదేదో మెసేజ్ పెట్టింది. వరుణ్, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, రిటర్న్ కాల్ చేయడం లేదు. నేనేమన్నా తప్పు చేశానా? పెళ్లి దాకా వచ్చేసరికి అవాయిడ్ చేస్తున్నావు. గుడ్ మార్నింగ్. గుడ్ బై. ఏమైంది? కడుపైందిరా. అసలు నీకు సిగ్గుందా? నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉన్నాను. నా చావు నుంచి వస్తా. నీ చావటమే కాదు, ఈ నీ బాడీ నీకు కాకుండా చేసి నువ్వు జీవితాంతం కుమిలిపోయేలా చేస్తా. ఏ పల్లవి, పల్లవి. వరుణ్, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, రిటర్న్ కాల్ చేయడం లేదు. నేనేమన్నా తప్పు చేశానా? పెళ్లి దాకా వచ్చేసరికి అవాయిడ్ చేస్తున్నావు. పల్లవి, పల్లవి, పల్లవి. రే బుల్లబాయ్, మీ వదినా? వదినా? అన్నయ్య ఎక్కడికో వెళ్తున్నాడు, పద బండి తీ. సేమ్ డైలాగ్. రే తీయండి రా. అబ్బా వదినా. రే బుల్లబాయ్, ఎందుకు ఏంటి ఎలా వై వాట్ హౌ అని అడగకుండా ముందా కార్ని ఫాలో చేయండి. మళ్ళీ సేమ్ డైలాగ్. రే రండ్రా. షార్ట్ కట్. ఏంటమ్మా పల్లవి, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? చావటానికి. నన్ను టెన్షన్ పెట్టమాకు పల్లవి. ఏమైందో చెప్పు పల్లవి. ఆ వరుడికి దేవికి ఏమీ లేదన్నారుగా, వాళ్ళ మధ్య బాగోతా నీ చెవులారా విన్నాను. అది కాదమ్మా. మీరు ఇంకేం మాట్లాడకండి. నేను ఆడదాన్ని, నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆడది ఏదైనా క్షమిస్తుంది కానీ తన భర్త జీవితంలోకి ఇంకో ఆడదొస్తే అసలు క్షమించలేదు. వరుణ్ బంగారం అమ్మా. తీసుకెళ్ళి మీ ఆవిడకు అడ్డానం చేయించుకోండి. అమ్మా నన్ను నమ్ము,
దివ్యకి అతనికి ఎలాంటి లింకు లేదమ్మా. ముందు స్పీడ్ తగ్గించమ్మా. తగ్గించు. ఆయుష్ తీరు చచ్చిపోవచ్చు కానీ ఆవేశంతో చచ్చిపోకూడదమ్మా. నేను ఇలాగే పోతాను. నాతో పాటు ఆ వరుణి గారి పార్టీ కూడా నాశనం అయిపోవాలి. వాడికి తగిన శాస్తి దొరకదు. ఎదురు కారు వస్తుందమ్మా. టెక్కులాడి కాపురంలో నిప్పులు పోస్తుంది కాక ఇక్కడ దాకా వస్తావా? నీకేం కాలేదు కదా? ఏదన్నా అయితే వాడితో హాయిగా ఉందామనే. ఎవడు? వరుణు. నువ్వే కదా వరుణ్. ఏ దగ్గరకు వస్తే కొట్టేస్తాను నిన్ను. ఏంటి వరుణ్, నీకోసం అంత దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడుతున్నావు? ఏ మెసేజ్ పెట్టావు చాలదా? ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదనే కదా డైరెక్ట్ గా వచ్చాను. అంత ఆగలేకపోతున్నావా? 2 రోజుల్లో పెళ్లి వరుణ్, నువ్వు లేకుండా ఎలా? ఓ ఫిక్స్ అయిపోయారా? అంటే విడాకు లేకుండానే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని కులుకుదాం అనుకుంటున్నారా? వరుణ్, వరుణ్, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా వరుణ్? నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి జరగాలని పెళ్లి పెద్దగా మా పేరెంట్స్ కి పెద్ద కొడుకులో ఒప్పించావు. నాకు బ్రదర్ అయినా ఫ్రెండ్ అయినా నువ్వే కదా వరుణ్. నిన్నింతలా నమ్మితే నువ్వేమో చెప్పా పెట్టుకుంటూ వచ్చేసావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అసలు ఇంత దూరం నీకోసం ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చావు? నా మొదటి శుభలేఖ నీకే ఇద్దామని. అర్జెంటుగా నేను వరుణ్ణి చూడాలి. ఇది రైట్ డెసిషన్. ఏంటి? ఎక్కడికి? ఏం టికెట్ తీసుకొచ్చావు? పదండి వదినా. ఇక్కడికేంట్రా? రండి మేడం చెప్తాం. సమాధానం చెప్పవేంట్రా? ఒక్కసారి కూర్చో వదినా. ఏంటిది? ఏం చేస్తున్నారు? అదే వదినా. ఏంట్రా ఇది? KIDNAP కిడ్నాప్. కిడ్నాప్ ఏంట్రా? చెత్తనా కొడక. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. రే వదలంట్రా, పల్లవి ఆవేశంలో ఏదైనా చేసుకుంటుంది. వదినా నువ్వు కంగారు లేదో మాట్లాడుతున్నావు. నువ్వే పల్లవి. జస్ట్ లీవ్ మీ. వదినా కొంచెం సేపు నేను చెప్పిన మాట విను. మా పని పిల్లల్ని ఇంటి దగ్గర సేఫ్ గా డ్రాప్ చేసేస్తాం. రే కట్లు విప్పండ్రా కొడకల్లరా, చీరేస్తాం మిమ్మల్ని. ఆపమంటే ఆపదు, ఆపితే ఆపుద్ది. అన్నయ్య ఫోన్ ఎక్కడ ఉన్నట్టుందేంట్రా? ఆ ఫోన్ ఎక్కడ ఉందంటే ఈ ఫోన్ అక్కడ ఉన్నట్లేగా. కరెక్ట్. వదినా సారీ, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. జాగ్రత్త, నెమ్మది, టచ్ చేయకుండా. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. అనవసరంగా అనుమానించాను. ఏంటి అడ్డంగా నిల్చున్నా? లేహ్యం తెమ్మని పురమాయించి తప్పించుకొని తిరుగుతారా? నా డబ్బులు ఎవరు ఇస్తారమ్మా? ఈరోజు డబ్బులు ఇవ్వని కార్తీక్ పని చచ్చిపోతానంతే. చచ్చిపోతా నేను. హలో వరుణ్. వరుణే కావాలి. ఎవరు మాట్లాడేది? रिश्ते में तेरे भाई लगता है, नाम है बुल्ला भाई. బుల్లబ్బాయ్. ఏంటి? మిస్టర్ వరుణ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వదిని కిడ్నాప్ చేశాను. కిడ్నాపా? దేనికి? ఆస్తి కోసం. ఆస్తి కోసమా? ఎస్. 10 నిమిషాలు నువ్వు వచ్చి నాకు ఆస్తి రాసి ఇవ్వకపోతే వదిని చంపేస్తా. అది కాదు బుల్లబ్బాయ్, నీ చెప్పేది. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది. పెట్టే ఫోను. నీకు మా రైస్ మిల్ ఎక్కడ తెలుసా? తెలుసు. ఎవరైనా బ్యాంక్ తీసుకెళ్ళి డబ్బులు ఇస్తారు, నువ్వేంటి రైస్ మిల్ ఇస్తారంటున్నావు? తొందర పద. कानून का हाथ लंबा होता है, लेकिन मेरे फोन का ट्रैकिंग लंबा 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 70 mm होता है. ఎవడు ఫ్యాషన్ చూస్తే లాయర్లా కనిపిస్తున్నాడు బాస్. అప్పులో నోటీసులు పంపించారేమో. వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా. రే నల్లగొడ్డు, అందరు అప్పులు అనా పైసలతో సహా తీర్చేస్తా. 10 నిమిషాలు పక్కనుండు, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. నాకు 5 నిమిషాలు చాలు. అమ్మాయి కట్లిప్పు, మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా. చెత్త నా కొడుకు, ఎంత ధైర్యంరా! నా ముందే మా వదిన అసభ్యంగా అంత మాట అంటావా? ఆడంబరం కోసం అప్పు చేశారని, ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొతులకు వస్తే కోసి కారం పెడతా. నీ అప్పుకు వడ్డీ అడుగు, చక్కెర వడ్డీ అడుగు, భూచక్ర వడ్డీ అడుగు. అంతేగాని మానవ అడిగి అంటే మటర్ చేసేస్తా.
వదినమ్మరా? వదినంటే ఎవర్రా? అమ్మరా? అమ్మ. ఎంత మాట్లాడావో తెలుసా? నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదూ. ఐఎమ్ స్వరూప్, ఐఎమ్ లాయర్. ప్రస్తుతానికి మీ వదినతో విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చాను. విడాకులా? ఏంటో మాట్లాడుతుంది? మీ అన్నయ్య వదిన విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను. ఫైనల్ హియరింగ్ తీసుకెళ్దాం వచ్చాను. ఏంటి మా అన్నయ్యకి వదినకి విడాకులా? నిజమా? నిజమే. కావాలంటే ఇది చూడండి. ఇలా తీసి చూడాలి. అది కూడా తెలియదు. తిరగేసి ఇచ్చావేంటి? ఇంగ్లీష్లో ఉంది. ఓ చదవరా. ఆడికి తిరిగిచ్చినట్టుగా. ఆడికి ఇంగ్లీష్ వచ్చు. దిస్ ఈజ్ ఏ మ్యూచువల్ డైవర్స్ కేస్ అండర్ సెక్షన్ 13B ఇన్ ద ఇయర్ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్. Oh my God, Gopala. How do you know that law point, sir? I did my LLB in early 1980s. Sir, I was born in 1980. You are my senior, sir. రేయ్, ఏం మాట్లాడుకున్నారు అర్థం అవట్లేదు. మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి. పర్లేదు. అది చెప్పింది నిజమేనా? నిజమైతే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? సి మిస్టర్ జూనియర్ Sir. ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గాని పల్లవిని మేము రిలీజ్ చేయం. But sir, I'm extremely sorry to say, but you are extremely mistaken. వాట్? Yes. అసలు ఈవిని బంధించుకోవడానికే వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు. అలాంటిది ఈమె గురించి ఆయన ఎందుకు వస్తాడు? పోతే ఆయనకు ఆనందమే కదా. అసలు ఎవరు సార్ ఏంటంటే లఫ్డ్ ఐడియా ఇచ్చింది? ఇంత పెద్దటికి ఐడియా ఈ మధ్య కాలంలో విల్లేస్తారు. అసలు జూనియర్ ఇట్స్ మీ. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. ఈ డైవర్స్ డీటెయిల్స్ మనకు తెలియదు కదా. ఎలా రా? దొరికిపోయాం. సార్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్, ఈవిని వదిలేసి ఆయన పట్టుకుంటే బెటర్. సార్ కెన్ ఐ టేక్ విత్ ప్లెజర్. మేడం, ఏంటి మేడం ఇది? స్విమ్మింగ్ పూల్ లో 2 పీస్ బిగ్నీతో ఊహించుకున్న మిమ్మల్ని నేను. లెఫ్ట్ విడాకులు నిజమేనా? మీరు తర్వాత మాట్లాడుకుని ముందు నాకు డబ్బులు ఉండి అసలు వాసన